హాయ్ అండి. ఎప్పట్లాగే మీ శ్రీనివాస్ మీ ముందుకొచ్చాడు. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ గోరంత దీపం ఆఖరి భాగం. రచన ఆదూరి సావిత్రి గారు. మరి కథలోకి వెళ్దామా? శశి మనసు అంటుకుని బగబగ మండసాగింది. శశి, ఏం చేస్తున్నారు అంటూ లోపలికి రాబోయిన హారతి ఇంద్రనీళ్ళను చూసి గడప అవతలే ఆగిపోయి వెనుతిరిగింది. అదే, నేనుంటే రాకూడదా? ఏం పాపం చేశానని? రండి హారతి అన్నాడు ఇంద్రనీల్ నవ్వుతూ. మీరున్నారని కాదు, మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే పానకంలో పుడకలా నేనెందుకని తను నవ్వేస్తూ లోపలికి వచ్చింది హారతి. మామూలుగా అయితే హారతిని హృదయపూర్వకంగా ఆహ్వానించేదేసేసి, కానీ జగదాంబ అంటించిన మంట చల్లారట్లేదు ఆమెకి. ఆఫీస్కి వెళ్ళలేదా అన్నది హారతి. వెళ్ళానండి, తలనొప్పిగా ఉంటే పర్మిషన్ తీసుకుని వచ్చేశాను అన్నాడు ఇంద్రనీల్. కళ్ళు ముఖం ఎర్రగా ఉన్నాయి కూడా. జ్వరం ఉందా? ఉన్నట్లే ఉంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? ఏం డాక్టరో పోనిద్దరు. బాగుంది. ఎవరి మీద విరక్తి? మీ మీద మాత్రం కాదు అంటూ నవ్వాడు ఇంద్రనీల్. ఏం చేసి నిజంగానే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? పోనీ ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుని కాఫీ తాగమని చెప్పకపోయావా? మీరు చెప్తున్నారుగా, మన ఇద్దరిలో ఎవరు చెప్తే ఏమిలేండి. అదిగాక మీ మాటే వినని పెద్ద మనిషి నా మాట వింటారా? ఎద్దేవగా అంది శశి. ఆ మాటల్లో వ్యంగ్యం ఇంద్రనీల్ హారతి కూడా పట్టించుకోలేదు. వాళ్ళకి ఆ దృష్టి లేదు కనుక ఈ మాటల్లో పదును అర్థం చేసుకోలేకపోయారు. కాసేపుండి హారతి వచ్చేసింది. జగదాంబ పైకెళ్ళింది. తలనొప్పదట కదా నాయన, మరి పట్టేయినా అంటూ. పట్టు వద్దు, పాడు వద్దు, కాసేపు నన్ను మాట్లాడించకండి చిరాగ్గా అన్నాడు ఇంద్రనీల్. అతనికి జగదాంబను చూస్తుంటే అరికాలు మంట నెత్తికెక్కినట్టుగా ఉంది. ఆవిడ గారున్న కాసేపు మొహం కళకళలాడిపోయింది దొరగారికి. ఆవిడ వెళ్ళి మీరొచ్చేసరికి పెనంలా మాడిపోయింది. అదేం విడ్డూరమో ఇంద్రనీల్ వినకుండా జగదాంబతో అంది శశి. నేనంటే ముసలిముండని, అది పైలా పచ్చీస్గా ఉంది. దాన్ని చూస్తే కళకళలాడక నన్ను చూస్తే ఆడుతుందా తల్లి అన్నది జగదాంబ. ఆ ముసలావిడెందుకు రాణిస్తున్నావు? అది అసలే కొంపలు తీసే రకం. ఆవిడతో నువ్వు అసలు చనువుగా ఉండకో. జగదాంబ వెళ్ళగానే శశి మీద విసుక్కున్నాడు ఇంద్రనీల్. ఆవిడ మా అమ్మ లాంటిది, ఆవిడంటే నాకు చాలా ఇష్టం మొండిగా అంది శశి. ఐసి, ఇది ఎప్పటి నుంచి? నేను ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆవిడే తల్లి తోడుగా ఉంటోంది. ఏడిసింది, అదొక నాటకం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మధ్య ఆవిడొక్కతే మందర. ఉత్తరగారు మతి లేని మనిషి. ఒక అరగంట మాట్లాడమంటే మతి పోగొడుతుంది, కానీ ఎవరికి అపకారం చేయాలనుకోదు. భూపతి గారు అసలు ఏ విషయం పట్టించుకోరు. హారతి గారు చాలా మంచిది. ఆమెదొక దయనీయమైనటువంటి చరిత్ర. మీకు ఇంటి సంగతులన్నీ కూలంకుషంగా తెలుసల్లే ఉందే. 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, ఆ మాత్రం తెలియదా? ఏమో, నాకు మాత్రం జగదాంబ గారే నచ్చుతారు. మీరు చెప్పే చెడు ఆమెలో నాకేమాత్రం కనపడదు. నీ మొహం బాగా కనిపెట్టావులే. ఆవిడ మాటల చాతుర్యంతో నిన్ను బాగా వశపరుచుకుందన్నమాట. పాపం హారతి గారిని ఎంత కష్టపడుతుందో తెలుసా ఈవిడ? కూర్చుని కూడు కూడా తిననివ్వదు, నించుని నీళ్లు తాగనివ్వదు. ఇంటెడి చాకరీ చేస్తూ కూడా మనశ్శాంతి కరువై అల్లాడిపోతోంది ఆమె. సాటి ఆడది, తన కూతురు లాంటిది అనే జ్ఞానం కూడా లేదు ఈ జగదాంబకి. ఆ తల్లి కొడుకుల పాలిట రాక్షసిలాగా దాపురించింది. ఈవిడొచ్చాక హారతి గారి కళ్ళల్లో తడి ఆరనే ఆరట్లేదు. అనుకోకుండా ఇంద్రనీల్ కంఠంలో ఆవేశం తొంగి చూసింది. ఆవిడవన్నీ మీకు చెప్పుకుని ఏడిచిందా? వెటకారంగా అంది శశి. అలా ఒకళ్ళకు చెప్పుకుని ఏడిచి వాళ్ళ సానుభూతిని ఆశించే వెకిలి మనిషి కాదు హారతి. వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, ఆ మాత్రం అర్థం కాదా ఆ ఇంటి పరిస్థితి ఏమిటో? ఏమోలేండి, మీకు హారతి అంటే ఇష్టం కాబట్టి జగదాంబ గారి గద్దరతనమే కనిపించవచ్చు. హారతి లాంటి వాళ్ళు పైకి కనపడకుండా ఎన్నైనా చేయగల సమర్థులు. చి, ఆవిడ అలాంటిది కాదు. ఎంత బాధనైనా పెదవి విప్పకుండా భరిస్తుంది. ఆవిడ గురించి మీకు బాగా తెలుసల్లే ఉందే. అంత సానుభూతి కారిపోతుంటే ఆవిడ కష్టాలన్నీ మీరే తీర్చేయకపోయారా? ఆవిడ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయ్యో, ఏం పాపం? అది ఆవిడ ఇష్టం. శశికి కక్షగా ఉంది. ఏదన్నా అని ఇంద్రనీల్ని గాయపరచాలనిపిస్తోంది. ఆవిడ మీద మనసుంచుకుని నన్నెందుకు చేసుకున్నారు అని ఎడాపెడా దులిపేయాలనుంది. కానీ ఎంత ప్రయత్నించినా అతను తన దారిలోకి రాకుండా కూల్గా సమాధానాలు చెప్తుంటే ఏం చేయాలో తోచట్లేదు.
ఇంతలో అంకుల్ నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళరా అంటూ వచ్చాడు భార్గవ. ఓకే, సాయంత్రం వెళ్దాం. ఈ టైంలో నువ్వు ఇంటి దగ్గర ఎందుకున్నావు, కాన్వెంట్కి వెళ్ళలేదా అన్నాడు ఇంద్రనీల్. ఈరోజు సాటర్డే కదా అంకుల్, ఒక పూటే కదా. ఓ మర్చిపోయాను, 6 రెడీగా ఉండు, వెళ్దాం. ఎలా వెళ్తారు, ఒంట్లో పుట్టెడు జ్వరం పెట్టుకుని విసుగ్గా అంది శశి. భార్గవని ఇంద్రనీల్ అంత గారాబం చేయటం వెనకాల కూడా అతడికి హారతి మీద గల ఇష్టమే కారణంగా కనపడి బగ్గుమంటోంది ఆమెకి. మీకు ఫీవర్ వచ్చిందా? సారీ అంకుల్, మీకు తగ్గాక వెళ్దాం. ట్యాబ్లెట్ వేసుకున్నారా, ఇంజెక్షన్ చేయించుకున్నారా అంటూ ఆతృతంగా అతను నుదుటి మీద చెయ్యేసి చూస్తూ, ఓ గాడ్, హై టెంపరేచర్, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంకుల్ అన్నాడు భార్గవ. ఆ పసివాడికి తన మీద ఉన్న ఆప్యాయతకి ఆర్ద్రమైన మనసుతో వాడిని దగ్గరికి తీసుకున్నాడు ఇంద్రనీల్. అమ్మకి చెప్పారా మీకు జ్వరమని అన్నాడు భార్గవ. ఎందుకు, నవ్వుతూ అన్నాడు ఇంద్రనీల్. అమ్మ దగ్గర ఫీవర్ కంట్రోల్ అవటానికి మాత్రలు ఉన్నాయి అంకుల్, ఇది వరకు నాకు వస్తే తెచ్చినవి ఉన్నాయి, పట్రానా? వద్దమ్మా, వేసుకున్నాను, రేపటికల్లా తగ్గిపోతుంది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా, పట్టనా అన్నాడు భార్గవ. తప్పు నాన్న. పర్వాలేదు అంకుల్. వద్దమ్మా, వాళ్ళిద్దరు అభిమానం చూస్తుంటే చిరాగ్గా ఉంది శశికి. ఆ జ్వరం మనిషిని ఎందుకలా విసిగిస్తావు, యువతలకు రారాదు కసురుతున్నట్టుగా అంటున్న శశి వైపు తెల్లబై చూసి చిన్నబుచ్చుకున్న మొహంతో ఇంద్రనీల్ పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా కిందకి వెళ్ళిపోయాడు భార్గవ. బుద్ధుందా నీకు, తీవ్రంగా అన్నాడు ఇంద్రనీల్. ఏం చేశాను, నిర్లక్ష్యంగా అంది శశి. పసివాడితో అలాగేనా బిహేవ్ చేసేది? ఆ జగదాంబ కళలు నీకు కూడా అబ్బుతున్నాయి. నేనేమన్నాను, మీకు జ్వరం అని, మంచిది కాదని యువతలకు రమ్మని చెప్పాను తప్ప ఇంతోటి దానికి ఆవిడ పేరెందుకు? చెప్పటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఏమోలేండి, ఉన్నది మొహాన అనేయటం తప్ప నాకు ఆ పద్ధతులు పాడు తెలియవు. తెలియకపోతే తెలుసుకో. హారతిని అడిగాను. అబ్బే, జగదాంబని అడిగి వెటకారంగా అన్నాడు ఇంద్రనీల్. ఆ రోజంతా అలాగే రెచ్చిపోతూ మిగతా సమయాల్లో ముభావంగా ఉంటూ గడిపింది శశి. ఇక ఇంద్రనీల్ కూడా అదేం పట్టనట్టుగా మౌనంగా ఉన్నాడు. రాత్రి బ్రెడ్ స్లైసెస్ నిప్పుల మీద కాల్చి ప్లేట్లో పట్టుకొచ్చి ఇదిగో అంది శశి. అక్కడ పెట్టు అన్నాడు ఇంద్రనీల్. ప్లేట్ టక్కన స్టూల్ మీద పెట్టి, ఇదిగో ట్యాబ్లెట్, ఈ ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగండి అంటూ ఫ్లాస్క్ కప్పు కూడా అక్కడ పెట్టి వెళ్ళి పడుకుంది శశి. వచ్చింది వాళ్ళ శశికి. తను జ్వరంతో ఉన్నాడని కూడా చూడకుండా అలా పెడమొహంగా ఉన్న శశి ప్రవర్తనకు కోపం కూడా వచ్చింది అతనికి. చాలాసేపు అయ్యాక లేచి లైట్ ఆర్పబోతూ స్టూల్ వైపు చూసింది శశి. తను పెట్టినవన్నీ పెట్టినట్టే ఉన్నాయి, దేన్ని అతను తాకనైనా లేదు. అతను గోడ వైపు తిరిగి పడుకున్నాడు. అతని భుజం పట్టుకుని కుదుపుతూ, తినలేదే, మాత్ర కూడా వేసుకోలేదు అన్నది ఆమె. అక్కర్లేదు ఆమె చేతిని తోసేస్తూ అన్నాడు ఇంద్రనీల్. ఎవరి మీద మీ కోపం? మిమ్మల్నే. వాగి వాగి అదే ఊరుకుంటుందనా? చెప్పండి, ఎందుకు ఇవన్నీ ఇలా వదిలేశారు? మళ్ళీ అతన్ని కుదుపుతూ అంది శశి. నువ్వు అంత ఆప్యాయతతో ఇస్తివి, నీ అభిమానంతోనే కడుపు నిండిపోయి ఇక వేటికి సందులేక అలా వదిలేశాను. అయ్యో, ఇంతకన్నా ఆప్యాయత చూపటం నాకు రాదే. మంచిదే, చూపమని కూడా ఎవరు దేవరించట్లేదులే. ఆప్యాయత ఎలా ప్రదర్శించాలో రేపు మీ హారతిని అడిగి కనుక్కుంటాలేండి, ఇప్పటికి ఇలా కానివ్వండి. హఠాత్తుగా ఏదో మెరిసింది ఇంద్రనీల్ మనసులో. ఉదయం నుంచి తను అట్టే గమనించలేదు కానీ శశి పదే పదే హారతి ప్రసక్తి తెస్తోంది. ఆ తేవటంలో వెటకారం, కసి, ద్వేషం, మళ్ళీ ఆ విషయాలన్నీ మననం చేసుకున్నాడు ఇంద్రనీల్. అప్పటికే చాలా వరకు అర్థమైపోయింది అతనికి. బహుశా ఇదంతా జగదాంబ పన్నాగం. హారతి గురించి ఏదో వాగి శశి మనసు చెడగొట్టి ఉంటుంది తను. ఇదేం గుర్తించక అనాలోచితంగానే చాలాసార్లు హారతి ప్రసక్తి తెచ్చాడు. శశి భార్గవ ఉనికిని కూడా భరించలేకపోవటానికి ఇదే కారణం కావచ్చు. ఇదివరకు ఈమె ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. ఇది మొగ్గలోనే తుంచేయాలి. జగదాంబ హారతిని గురించి నీకేం చెప్పింది? శాంతంగా అడిగాడు ఇంద్రనీల్. ఆవిడకే ఏమవసరం అడ్డమైన వాళ్ళ గురించి చెప్పడానికి? తిరస్కారంగా అంది శశి. ఆవిడ మీద ఏగ వాలనివ్వటం లేదే నువ్వు. మీ ఇద్దరికి ఇంత స్నేహం ఎలా కుదిరింది? మీకు హారతికి ఎలా కుదిరింది? ఏం కుదిరింది? మీరు చెప్తున్న స్నేహం. నువ్వు చెప్తున్న స్నేహం అయితే మా ఇద్దరి మధ్య లేదు. స్నేహమేం కర్మ, అంతకన్నా ఎక్కువే ఉండి ఉంటుంది. నీ అతి తెలివితేటలో కాసేపు కట్టిపెట్టి జగదాంబ ఏం చెప్పిందో చెప్పు. సూటిగా చూస్తూ పెదవులు బిగించి అన్నాడు ఇంద్రనీల్.
కొద్దిగా జంకింది శశి. అయినా పూర్తిగా వెనక్కి తగ్గాలని లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాలనిపిస్తోంది. మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారటగా కూపీ తీస్తున్నట్టుగా అంది. నేను అనుకున్నాను, ఆవిడ అనుకోలేదు. మరెందుకు చేసుకోలేదు? చెప్పానుగా ఆవిడ అనుకోలేదని. అంటే మీరు నచ్చ చెప్పకపోయారా? ఆవిడకి ఇష్టం లేదు. పెళ్ళంటేనా మీరంటేనా? రెండు. ఇష్టం లేకపోతేనే మీతో అలా ఉంటుందా? ఉక్రోషంగా అంది శశి. ఎలా ఉంది? ఇంద్రనీల్ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరూ తొందరపడితే టర్మ్స్ బాగోవని అతను ఆలోచిస్తున్నాడు. మీతో నవ్వుతూ తుళ్ళుతూ. శశి, మొన్న నా ఫ్రెండ్ మధుసూదన్ వచ్చాడు. వాడు జోక్స్ కట్ చేయడంలో మంచి ప్రతిభ గలవాడు. నీకు గుర్తుందా? నువ్వు అతనితో నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా మాట్లాడుతూ క్లోజ్గా మూవ్ అయ్యావు. హారతి, నాతో ఉన్నదానికన్నా ఎక్కువ చనువుగా నువ్వు అతనితో ప్రవర్తించావు. అయితే నేను కూడా నీకు అతని మీద ఇంట్రెస్ట్ ఉందని, నువ్వు అతన్ని ఆశిస్తున్నావని, మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవాలి. చిచి, నాకు ఆ ఉద్దేశాలే లేవు. మీ మనసులో ఎంత కుళ్ళుందన్నమాట. నా మనసులో లేదు. నువ్వనే మాటలు ఎంత కుళ్ళుగా ఉన్నాయో చూపాలని ఆనాటి సంఘటన గుర్తుకు తెచ్చాను. ఒక ఆడది మగాడు నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉండి తీరుతుంది అనుకోవటం ఎంత మూర్ఖత్వం ఇప్పుడు అర్థమైందా? మీ ఇద్దరి మధ్య లేనిది మా ఇద్దరి మధ్య ఉంటుందా? నేను అది సమానమేనా? అదెవరు? హారతి. నిన్ను కూడా ఆవిడ అది బొసే అని సంబోధిస్తే పళ్ళు రాల్తాయి. అదే పని ఆవిడ చేయగలదు కదా. నాకన్నా మీకు ఆవిడే ఎక్కువైపోతోంది. ఇదేనా జగదాంబ నీకు చెప్పే కబుర్లు? ఇవేనా నువ్వు? అందుకే ఆవిడ కొంపలు తీసే రకమని చెప్పాను. అది నీకు పుట్టిన బుద్ధి కాదు, వెనకాలుండి నాటకం ఆడిపిస్తోందని నీ చేత. నువ్వు పిచ్చి మొహంలాగా ఆవిడని నమ్మి ఆవిడ వాగమన్నట్టుగా వాగుతూ చేతులారా నీ సంసారాన్ని నువ్వే పాడు చేసుకోబోతున్నావు. ఇప్పటికైనా వివేకంగా మసలుకో. ఆ రాక్షసి ఛాయ కూడా నీ మీద పడనివ్వకు. మా మధ్య ఉన్న సంబంధం ఏమిటో నేనే నీకు ఫ్రాంక్గా చెప్పేశాను. ఇద్దరు ఇష్టపడితే చాటుమాట వ్యవహారం నడపాల్సిన కర్మ మాకేం పట్టింది? హాయిగా పెళ్లి చేసుకునే వాళ్ళంగా ఉన్న విషయం చెప్పాను. నీకు భర్త మాటల కన్నా జగదాంబ మాటల మీద ఎక్కువ నమ్మకం ఉంటే ఆమెనే నమ్ముకుంటానంటే నీ కర్మ, నేనేం చేయలేను. కానీ ఇంకోసారి ఆవిడ విషయం నా దగ్గర తెచ్చి నీ ఇష్టం వచ్చినట్టు పేలేవంటే మాత్రం ఊరుకోను, జాగ్రత్త. ఇదే ఫస్ట్ వార్నింగ్, లాస్ట్ వార్నింగ్ కూడా. అసహనంగా అన్నాడు ఇంద్రనీల్. ఏం చేస్తారు? రోషంగా అంది శశి. ఏదైనా చేస్తాను. పరిస్థితి వికటిస్తే, నా సహనాన్ని పరీక్షిస్తే నేనెంత కఠినమైన నిర్ణయాలు తీసుకోగలనో నా మేనత్త కూతురుగా నీకు బాగా తెలుసు. ఇంతవరకు రానివ్వకు. ఇద్దరికీ మంచిది కాదు. నీకు ఇష్టం లేకపోతే హారతితో మాట్లాడకు. కానీ జగదాంబని ఇంకొకసారి ఇంట్లో చూశానంటే మాత్రం అప్పటి నా మనస్థితిని బట్టి నేను ఏదైనా చేయొచ్చు. మైండ్ ఇట్ అంటూ దుప్పటి మెడ వరకు లాక్కొని కళ్ళు మూసుకున్నాడు ఇంద్రనీల్. శశి మనసు లావాలాగా పొంగుతోంది. కసి కసి. చేతనైతే హారతిని చంపేయాలన్న ద్వేషం బావ మనసులో ఎంతగా తిష్ట వేసుకుంది. ఆమంటే అతనికి ఎంత గౌరవం, అభిమానం, ప్రేమ. ఆ తల్లి కొడుకులను చూస్తే అతని కళ్ళల్లో కోటి వెలుగులు. ఈ హారతి కళ్ళకు కనిపించనంత దూరానికి అతను లాక్కుపోవటం ఎలా? ఎవరి గురించైనా చెడు చెప్తే త్వరగా నమ్మేస్తాం. చెడు అనేది మనసుకు సూదంటూ రాయలా ఆకర్షించి తిష్ట వేసు కూర్చుంటుంది. ఎంత ప్రయత్నించినా దాన్ని తోసి ఆ మనసును ఆశ్రమించడం మంచికి చేత కాదు. అన్నిటికన్నా ఆకర్షణీయమైంది అబద్ధం. తన సాటి వారి గురించి చెడుగా వినటం. శశి కలుషితమైన మనస్సు ఆమెను ఆ రాత్రి నిద్రకు దూరం చేసింది. ఉదయానికి ఇంద్రనీల్కి జ్వరం తగ్గింది. కొంచెం నీరసంగా ఉన్నా శశిని చూస్తుంటే ఆఫీస్కి వెళ్ళటమే మేలనిపించి అలాగే వెళ్ళిపోయాడు. ఆఫీస్లో కూర్చున్న కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది. ఫైళ్ల మీద దృష్టి నిలవటం లేదు. క్యాంటీన్ నుంచి కాఫీ తెచ్చుకుని తాగాడు. ఆలోచనలు శశి చుట్టూ తిరుగుతున్నాయి. ఆమెలో ఈ జాడ్యాన్ని జగదాంబే ప్రవేశపెట్టుంటుంది. ఇది ఎటుదారి తీస్తుంది? తనకేం పర్వాలేదు, చేతులారా చేస్తోంది గనక శశికి కూడా ఏమీ పర్లేదు. ఈ ప్రభావం హారతి మీద పడి ఆమెకి ఇంకెన్ని కష్టాలకు గురి చేస్తుందో తనేం చేయాలి? శశిని గట్టిగా బెదిరించి కొన్ని రోజులు పుట్టింటికి పంపేసి తనీలోగా ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోవాలి. పరిస్థితి విషమించకముందే తన ఆ పని చేయాలి. హారతికి దూరంగా వెళ్ళిపోవటం తప్పదు. ఆమెకి మాత్రమైనా మనశ్శాంతి దక్కాలంటే తను వెళ్ళిపోవటం తప్ప గత్యంతరం లేదు. తన స్వార్థం కన్నా ఆవిడ సుఖం ముఖ్యం. తప్పలేదు ఇంద్రనీల్కి. ఒకవేళ తను ఇలా ఆఫీస్కి రాగానే హారతిని పిలిచి మరీ తగాదా వేసుకుంటుందా శశి?
ఏమో అది అంతటిదే. ఆ వాటం కూడా అలాగే ఉంది. నిన్నటి నుంచి తననే లెక్క చేయట్లేదు. జగదాంబ శశి కుమ్మడిగా హారతి మీద యుద్ధం ప్రకటిస్తే వాళ్ళ మాటల్ని భరించలేక ఆమె ఏదైనా అఘాయిత్యం చేస్తే నో. తనకి ఐడియా ఇంటి దగ్గర ఎందుకు రాలేదు? ఇంకొక క్షణం కూడా ఆఫీసులో ఉండలేకపోయాడు ఇంద్రనీల్. ఒంట్లో బాగోలేదని లీవ్ లెటర్ రాసి శంకర్ గారికి ఇచ్చి రిక్షాలో ఇంటికి బయలుదేరాడు. ఇక భోజనాలు అయ్యాక శశి దగ్గరకు వచ్చింది హారతి. జగదాంబ సినిమాకి వెళ్ళింది. తలుపు తీసి ముభావంగా చూసింది శశి. జ్వరం తగ్గిందా? లోపలికి వస్తూ అడిగింది హారతి. ఎవరికి? ఇంద్రనీల్ గారికి. తగ్గింది. నిన్న టెంపరేచర్ బాగా ఉందట కదా, వద్దామంటే కుదరనే లేదు. హాస్పిటల్కి వెళ్ళారా? ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే నిన్న అంత జ్వరంలో ఉండి ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయారా? నీరసంగా ఉండదు? ఈరోజు పత్యం అన్నం తిని రేపు వెళ్ళొచ్చు కదా. అవకాశం కోసం పొంచి ఉంది శశి. బావ సాయంత్రం దాకా రాడు. దీని సంగతి ఏమిటో ఇప్పుడే బయటికి లాగాలి. మీరు చెప్పి ఆపవలసింది అన్నది హారతి. హారతి గారు, నేను ప్రశ్న అడగనా? ఏమిటది? మా ఆయన మీద మీకేమంత ఇంట్రెస్ట్? త్రుళ్ళిపడింది హారతి. శశి మొహంలో మార్పు అప్పుడే గమనించిందామె. శశి అన్నది అయోమయంగా. నేను రాకముందు ఎన్ని చాటుమాటు వ్యవహారాలు జరిగాయో, నేను వచ్చాకైనా మా పెళ్ళి అయ్యాకైనా తోటి ఆడదాని జీవితంలో చిచ్చు పెట్టకూడదని జ్ఞానం లేదా మీకు? ఇలాంటి దానివి గనకే నీ రాత ఇలా తగలడింది. నీ అందాన్ని ఎరచూపి ఆయన్ని వశపరుచుకోవటానికి సిగ్గేయట్లేదు. నువ్వు అసలు ఆడదానివేనా? కామిని పిశాచానివి. ఫెయింట్ అయి పడిపోతున్న హారతిని వెనక నుంచి ఇంద్రనీళ్ళు పట్టుకున్నాడు. శశివంక నిప్పులు గక్కే కళ్ళతో చూస్తూ హారతిని పసిపిల్లల చేతుల మీద ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి ఫ్యాన్ స్విచ్ నొక్కాడు. అతను ఆ టైంలో వస్తాడని ఊహించని శశి హడలిపోయింది. గ్లాస్తో నీళ్లు తెచ్చి హారతి మొహం మీద కొట్టి టవల్తో తుడుస్తూ, శశి సాధ్యమైనంత త్వరగా నీ బట్టలు సర్దుకో, ఇంకో గంటలో మీ ఊరికి బస్సు ఉంది అన్నాడు ఇంద్రనీల్. క్షమించు బావా, ఇంకెప్పుడు హారతి జోలికి వెళ్ళను. నన్ను మా వాళ్ళింటికి తరిమేకు కన్నీళ్లతో అంది శశి. ఇంటికి వెళితే నాన్న బావనే సపోర్ట్ చేస్తారు. తనను చచ్చేలా తిడతారు. అతని మీద నా నమ్మకం తన మీద లేదు ఆయనకి. నిన్ను నేనేం వదిలేయట్లేదు. నేను ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాను. ఇంకొక ఇల్లు దొరికే వరకు నువ్వు నీ వాళ్ళింట్లో ఉండు. నేను ఇల్లు దొరికేదాకా ఇక్కడే ఉంటాను. వద్దు, 10 నిమిషాల్లో నీ బట్టలు సర్దుకో. నేను రాక్షసుడిగా మారకుండా ఉండటానికి ఎంత శక్తిని కూడా తీసుకుంటున్నానో నీకు తెలియదు. క్విక్, గదుముతున్నట్టుగా ఖచ్చితంగా అన్నాడు ఇంద్రనీల్. అతను ఆ నిర్ణయాన్ని చచ్చినా మార్చుకోవడానికి అర్థమైంది శశికి. మౌనంగా బట్టలు సర్దుకోసాగింది, మధ్య మధ్యలో తడి కళ్ళు తుడుచుకుంటూ. హారతి నెమ్మదిగా లేచి కూర్చుంది. ఇంద్రనీల్ ముఖం చూడలేకపోతుంది ఆమె. ఎదురుగా అతన్ని చూడగానే దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది ఆమెలో. అరచేతుల్లో ముఖం దాచుకుని రోధించసాగింది. ఆమె తల మీద చేయి వేసి, హారతి ప్లీజ్ ఏడవకండి. ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. వాటి తెలివి తక్కువ బయట పెట్టుకోవటమే కానీ అందువల్ల ఏనుగు గౌరవానికి ఏమన్నా భంగం కలుగుతుందా? ఇది అంతే. అయినా నేను ఈ ఇల్లు ఖాళీ చేసి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. శశి ఇంత మూర్ఖంగా ప్రవర్తించగలదన్న అనుమానం నాకు ఆఫీస్కి వెళ్ళాక వచ్చింది. లేకుంటే మీరు ఇంత అవమానానికి గురి కాకుండా కాపాడుకునేవాడిని. నా అసమర్థతను మన్నించండి ఆర్ద్రంగా అన్నాడు ఇంద్రనీల్. కళ్ళు ముఖం బయట చెంగుతో తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది హారతి. అయిందా సర్దటం అంటూ రిక్షా పిలిచాడు ఇంద్రనీల్. ఇల్లు దొరకగానే నన్ను తీసుకొస్తారుగా అంది శశి రిక్షాలో. నేను నీ అంత మూర్ఖుని కాదు, నువ్వు అంత భయపడక్కర్లా అన్నాడు ఇంద్రనీల్. శశిని బస్ ఎక్కించి వచ్చాక కాస్త రిలీఫ్గా అనిపించింది అతనికి. ఇక భూపతితో ఇల్లు ఖాళీ చేసేస్తున్నామని ఇంద్రనీల్ చెప్తుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయించుకున్నారు? మా వాళ్ళు ఏమైనా అసౌకర్యాన్ని కలిగించారా అన్నాడు భూపతి. అదేం లేదండి, నాకు ఆఫీస్కి దూరం అయింది. ఇదివరకంటే దగ్గరున్న హోటల్లో భోంచేసి నెమ్మదిగా ఏ రాత్రికో ఇంటికి చేరేవాడిని. ఇప్పుడు ఆఫీస్కి దగ్గరగా ఇల్లు దొరికింది. లంచ్కి కూడా ఇంటికి వచ్చేయచ్చు అందుకని అన్నాడు ఇంద్రనీల్. అతను ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే హారతి మనసు బరువెక్కింది. అతను వెళ్ళొస్తాను అన్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హారతి ఎందుకు అన్నాడు అతను ఆదుర్దాగా. నా కష్టాన్ని చూసి బాధపడి సుఖాన్ని చూసి సంతోషపడే ఆత్మీయుడైన వ్యక్తి దూరం అవుతున్నాడు అంటే నిజంగా గుండెలు పిండుతున్నట్టే ఉంటుంది. నాకిక్కడున్న ఒకే ఒక ఆత్మీయులు మీరు. నా దురదృష్టమేవో అని నాకు అనుకున్న ప్రతి వ్యక్తికి నేను దూరంగా విసిరేయబడుతూనే ఉన్నాను అన్నది హారతి. అతను జాలిగా స్నేహంగా చూశాడు.
అంకుల్ మీరు వెళ్ళిపోతున్నారా అంటూ ఏడ్చేశాడు భార్గవ. బంధాలనేవి ఎంత సున్నితంగా పెనవేసుకుంటాయి, వీటిని విడదీసుకోవటం ఎంత కష్టం. నేను అప్పుడప్పుడు వస్తుంటాను బాబు, అలా ఏడుస్తారా ఎవరైనా? తప్పు కదా అన్నాడు ఇంద్రనీల్. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని అతను వెళ్ళిపోయాడు. మనసంతా బావురుమంటున్నట్టుగా దిగులుగా ఉంది హారతికి. డాక్టర్లు కూడా బెంగగా తల్లిని అతుక్కుపోయారు. ఇక అయ్యా, అమ్మ, అంకుల్ మంచివాడు కదా, మనం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెడుతూ ఉంటాం ఏ అంటున్నాడు మధ్య మధ్యలో. ఇంద్రనీల్ సభ్యతతో కూడిన ప్రవర్తన, చివరిగా కూడా అతను తీసుకున్న వివేకవంతమైన నిర్ణయం ఆమెను వివసురాల్ని చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కానీ హారతి, భార్గవ మామూలు మనుషులు కాలేకపోయారు. భర్తకు ఒంట్లో బాగలేదని ఉత్తరం వస్తే జగదాంబ కూడా వెళ్ళిపోవడంతో ఇంట్లో మళ్ళీ పూర్వపు స్థితి నెలకొంది. ఇక ఇంటర్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు భార్గవ. ఏం చదువుతావు అన్నాడు భూపతి. అసలు ఇంకా చదవను, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంటున్న భార్గవం చూస్తుంటే మెన్ను విరిగి మీద పడ్డట్టు అయింది హారతికి. తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? చదువుకోకుండా ఫ్రెండ్స్ని వెంటేసుకుని ఉల్ఫాగా హారతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక్కడ తను ఓడిపోతోందా? నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాను, నిన్ను ఉచ్చ స్థితిలో చూడాలని ఎన్నో కలలు కన్నాను, విచలిత స్వరంతో అంది హారతి. చదువుకున్న ప్రతివాడు ఉచ్చ స్థితిలోనే ఉంటున్నాడమ్మా. ఎంత చదివినా ఉద్యోగాలు దొరక్క వీధిని పడుతున్న వాళ్ళు ఎందరూ లేరు. అన్నిటికీ మూల కారణం డబ్బే. మనిషిని ఉచ్చ స్థితిలో ఉంచేది అదే. నేనేం జులై బెదవని కాను, ఈ రంగంలోనే పైకి రాలేకపోవచ్చు. ఏదైనా బిజినెస్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉంది నాకు. తప్పకుండా నేను అందులో షైన్ అవ్వగలనని నాస్తిక్స్ సెన్స్ చెప్తోంది అంటూ భార్గవను వెర్రిగా చూసిందామె. ఎందుకంత బాధపడతావు, వాడు అన్నది కూడా నిజమే. ఇష్టం లేని దాన్ని బలవంతంగా వాడిని ఎత్తిన రుద్దటం కన్నా వాడికి ఉత్సాహం ఉన్న రంగంలోనే ప్రవేశపెడితే మంచిది అన్నాడు భూపతి. నువ్వు కూడా ఏమిటన్నయ్య, వీడి వయసు ఎంతని అప్పుడే బిజినెస్ చేసి నెగ్గుకు రాగలడా అన్నది హారతి. చురుకుదనం, ఉత్సాహం, పట్టుదల ఉండాలే కానీ ఆ వయస్సు చాలు. అయినా ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వాడిని అందులో దింపేయటం లేదు కదా. భార్గవ, ఓ పంచేయి, కావలసిన డబ్బు వగైరాలన్నీ సమకూర్చునే వరకు నువ్వు చదువును కొనసాగించు. ఆ తర్వాత అన్నీ సమకూరాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోకు. అలాగే మావయ్య, నీ సపోర్ట్ ఉంటే చాలు నాకు ఉత్సాహంగా అన్నాడు భార్గవ. ఇక సినిమా హాల్ గేట్ కీపర్ రంగయ్య వచ్చి, అమ్మా, అయ్యగారిని లారీ గుద్దేసింది అన్నాడు వగరుస్తూ. కాళ్ళు చేతులు చల్లబడ్డట్టు అయింది హారతికి. అంతా హాస్పిటల్కి పరిగెత్తారు. ఒంటి నిండా బ్యాండేజీలతో ఉన్న భూపతిని చూడగానే గుండె పగిలిపోయినట్టు అయింది అందరికీ. హారతిని దగ్గరికి రమ్మని సైగ చేశాడు అతను. అతి కష్టం మీద మాట్లాడుతున్నాడు అతను. నీకు తెలుసుగా, ఆస్తి అంతా ఉత్తరది, దాని పేరు మీదే ఉంది. నేను నీ పేర కొంత డబ్బు బ్యాంకులో వేశాను. దాంతో భార్గవను వ్యాపారం చేసుకోమను. ఇక్కడొద్దు, మీర్జాపురంలో నా ఫ్రెండ్ రంగనాథ్ ఉన్నాడు, అతను మీకు అండగా ఉంటాడు. అక్కడికి వెళ్ళండి. నా డైరీలో అతని అడ్రస్ ఉంది. నువ్వు నా చెల్లెలు అని చెప్తే చాలు, అన్నీ అతనే చూసుకుంటాడు. ఉత్తర ఆమె ఇష్టం. నీతో వస్తానంటే తీసుకెళ్ళు, పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళమను అంటున్న భూపతిని చూసి, ఈ అప్పగింతలు ఏమిటన్నయ్యా అంటూ ఏడ్చింది హారతి. ఆ తెల్లవారుజాముకి భూపతి చనిపోయాడు. అతని అంత్యక్రియలు అయ్యాక అంతా సమావేశమయ్యారు. హారతి పేర డబ్బున్న సంగతి తెలిసి నానా మాటలు అంటున్న జగదాంబ మీదకి వెళ్తూ, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మా అమ్మని ఏమన్నా అంటే మర్యాద దక్కదు అన్నాడు భార్గవ కోపంగా. రాజయ్య కల్పించుకుని సర్ది చెప్పాడు. ఉత్తర తను పుట్టింటికే పెడతానంది. అన్నీ సెటిల్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమ్మా మీరేం చేస్తారు అన్నాడు రాజయ్య. మీర్జాపురం వెళ్తాం అన్నది హారతి. తెగిన గాలిపటంలా కొట్టుకుపోతున్న హారతిని చూసి బాధపడుతూనే వాళ్లను మీర్జాపురం తీసుకెళ్లాడు రాజయ్య. రంగనాథ్ దంపతులు వాళ్ళని సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో బస్టాండ్లో ఒక ఐస్ పార్లర్, దానికి అనుబంధంగా ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. బస్టాండ్ సెంటర్లో నాకు ఇల్లుంది, అది ఈ రెంటికి అనుకూలంగా ఉంటుంది. ముందు గది, వరండా రోడ్డు మీదకి ఉన్నాయి, అందులో షాప్ పెడదాం. వెనక్ గదుల్లో ఐస్ మిషను, మిగిలిన సరంజామా పెట్టుకోవచ్చు. కూల్ డ్రింక్ షాప్తో నిమిత్తం లేకుండా ఐసులు అమ్మే పిల్లలు వెనక నుంచి వచ్చి బాక్సులు లోడ్ చేసుకుని వెళ్ళొచ్చు. వరండాను టీ షాప్కు అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నాడు రంగనాథ్. మీ ఇష్టం అన్నయ్య
అంది హారతి. ఆ ఇంటికి రంగులేయించి కావలసిన సామాన్లన్నీ తెచ్చి అమర్చి నలుగురు కుర్రాళ్ళను ఐసులు బజార్లో తిరిగి అమ్మటం కోసం కుదుర్చుకున్నారు. రంగనాథ్ పర్యవేక్షణలో భార్గవ తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. మీర్జాపురం పల్లె బస్తీ కాని ఊరు. చుట్టుపక్కలున్న పల్లెలకు అదే సెంటర్. ఏం కావాలన్నా అక్కడికే వస్తారు. అటు నంద్యాల పోవాలన్నా ఇటు శ్రీశైలం పోవాలన్నా మీర్జాపురం మీదుగానే వెళ్ళాలి. అక్కడి నుంచి విజయవాడ, తిరుపతి, బెంగళూరు లాంటి టౌన్లకు కూడా బస్సులు ఉన్నాయి. మిగిలిన ఊరంతా విశ్రాంతిగా నెమ్మదిగా ఉంటే వేగం పరుగు అంతా బస్ స్టాండ్లోనే ఉన్నట్టుంటుంది. సాయంత్రం 6 గంటల అయ్యేసరికి స్టూడెంట్స్, పని పాట లేని కుర్రకారు ఇంకా ఇతరులు అక్కడికి చేరుకుంటారు. కొందరు తోచక, కొందరు ఫోజులు కొట్టడానికి, కొందరు పని మీద, కొందరు బస్సుల కోసం. ఇలా జనం అంతా చిన్న సైజు తిరునాళ్ళలా ఉంటుంది బస్ స్టాండ్లో. సాయంత్రం అయ్యేసరికి తెల్లచీర కట్టుకుని హోయిలలో కబోసే వేశ్యల్లా ముస్తాబై లైట్లతో వచ్చేపోయే కస్టమర్స్తో కళకళలాడిపోతుంటాయి షాపులు. బస్సులు ఆగే ప్రదేశంలో సీజన్ల వారీగా ఉండే పళ్ళతో పువ్వులతో ఉండే బళ్ళు, స్వీట్స్, బజ్జీలు, టీలు అమ్మే బళ్ళు ఉంటాయి. బస్సులు రైట్ అనుకుంటూ రివర్స్లో వస్తుంటే తన బళ్లను పక్కకు జరుపుకునే హడావిడిలో బస్సు ఎక్కుతున్న ప్యాసింజర్స్ను గుద్దేస్తూ ఆ బస్సు పోగానే యథాస్థానంలోకి వచ్చి ఇంకో బస్సు రాగానే మళ్ళీ భరతనాట్యం మొదలెడుతూ ఉంటాయి ఆ బళ్ళు. ఇదే కాకుండా అప్పుడప్పుడు బస్టాండ్లో ఆ ఇరుకులోనే రాజకీయ నాయకుల ఉపన్యాసాలకో వేదికలు ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. ఇక ఊరికి తూర్పున సెమీ పర్మనెంట్ హాల్, పడమట వైపు ఒక డబ్బా టాకీసు, వెరసి 2 సినిమా హాళ్ళు ఉన్నాయి. బస్తీ వెళ్ళాలంటే 40 మైళ్ళు వెళ్ళాలి. ఆ ఊరికో డిగ్రీ కాలేజీ ఊరి చివరుంది. కో ఎడ్యుకేషన్, కానీ అమ్మాయిలట్టే రారు. కాలేజీ ఊరికి 2 మైళ్ళ దూరంలో ఉండటంతో ఆడపిల్లలను పంపటానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. క్లుప్తంగా ఆ ఊరి స్వరూపం అది. ఇక స్వభావానికి వస్తే గ్రామీణ వాతావరణంలో ప్రతిబింబించే రాజకీయ కక్షలు అక్కడ తక్కువే అని చెప్పుకోవచ్చు. పలకల కంపెనీలకు కూలీకి వెళ్ళటం, వ్యవసాయపు పనులుంటే చూసుకోవటం, ఎన్నికలు వస్తే ఓట్లు ఎక్కువిచ్చి నోడికి నీతి తప్పకుండా ఓట్లేయటం ఆ ఊరి అట్టడుగు వర్గాల వాళ్ళ పాలసీ. అక్కడ సంపన్నమైన మధ్యతరగతి వర్గం ఒకటి ఉంది. వీళ్ళు పర్సంటేజీ ఎక్కువ. మామూలు మధ్యతరగతి వర్గానికి 2 మెట్లు పైన, సంపన్న వర్గానికో మెట్టు దిగువ ఉంటుంది వర్గం. అస్సలు అప్పులు లేకుండా పైకి కనిపించని మంచి ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉంటారు వీళ్ళు. ఈ వర్గంలో కట్నాల కోసం కోడళ్లను హింసించడం అనే జాడ్యం బాగా ప్రబలి ఉంటుంది. దేనికి లోటు లేకపోయినా కోడలు తేబోయే డబ్బు మీద మోజు అత్యధికంగా ఉంటుంది. తల్లి మాటలు విని భార్యని చిత్రహింసలు పెట్టే కొడుకులు, కోడళ్లను తాము అడిగినంత డబ్బు తేకపోతే గుంజ కూడా గుట్టి కట్టేసి దయాదాక్షిణ్యం లేకుండా కిరసనాయలు పోసి నిప్పంటించే అత్తలు ఈ వర్గంలో కోకొల్లలు. తమ ఆడపిల్లల్ని మీర్జాపురం ఇవ్వటానికి చుట్టుపక్కల వాళ్ళు దడుస్తారు. కానీ ధనవంతుల జోలికి పోలేక, మరీ పూట గడవని వాళ్ళకి ఇవ్వలేక, గీతలో ఎలా ఉంటే అలా జరుగుతుందనే కర్మ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకుని, అంతా అలా ఉండదు కదా, మా అమ్మాయిని ఇచ్చిన చోట బాగానే ఉండొచ్చు అనే ఆశయాభావాన్ని ఆధారంగా పెట్టుకుని ఉన్నదంతా దారపోసి ఈ వర్గం వాళ్ళకే తను పిల్లల్నిచ్చే వాళ్ళు లేకపోలేదు. తమ పిల్ల సవ్యంగా సంసారం చేసుకుంటూ ఉంటే పొంగిపోవటం, చరిత్ర పునరావృతం అయితే దుఃఖంతో కుమిలిపోవటం, ఇది ఆడపిల్ల తల్లిదండ్రుల పాలసీ. ఈ వ్యవస్థలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఉండే టైట్నెస్ ఈ లాటరీకి దారితీస్తుంది. ఇది ఆ ఊరి స్వభావం. తగలబెట్టిన కేసులో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి డబ్బు విరజిమ్మి ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఈ విషయంలో కోర్టుకు దొరకకుండా పోవటంలో ఆ ఊళ్ళో ఈ వర్గం వాళ్ళు సిద్ధహస్తులు. ఇక అంతటి బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న ఆ బస్టాండ్లో సరిగ్గా సెంటర్లో షాప్ పెట్టుకునే అవకాశం రావటం భార్గవ అదృష్టం. ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక కూల్ డ్రింక్ షాప్ కాస్త పెడగా ఉండటం కూడా అతనికి కలిసి వచ్చింది. భూపతి కూల్ డ్రింక్ షాప్ అని పేరు పెట్టేశారు ఆ షాప్కి. భార్గవ చురుకుదనం, కస్టమర్స్తో అతను మెలిగే తీరు, చాతుర్యం అతని బిజినెస్లో బాగా పైకి రావడానికి తోడ్పడ్డాయి. ఇక ఇంత క్రితం అక్కడున్న షాపులాగా కాకుండా అధునాతనమైన ఫర్నిచర్తో ఆడంబరంగా ఉండటం, ఫ్యామిలీస్ కోసం స్క్రీన్ అడ్డం పెట్టిన పార్టీషన్ ఉండడంతో అక్కడ కూర్చుని రోడ్డు మీద జనాన్ని చూస్తూ కూల్ డ్రింక్ తాగేయటం, ఐస్ క్రీమ్ తినటం, పల్లెటూరు మీద నుంచి వచ్చే జవాబు జనాలు థ్రిల్లింగ్గా, ఆ ఊరి వాళ్ళు డిగ్నిఫైడ్గా ఫీల్ అయ్యేవారు. జీడిపప్పు ఎసెన్స్ చేసిన ఫ్రెష్గా ఉండే ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ భార్గవ షాపులో మాత్రమే దొరికేవి. ఇవి కాక ఏ సీజన్లో దొరికే పళ్ళతో ఆ సీజన్లో ఫ్రెష్గా జ్యూస్ తయారు చేయించి ఐస్ వేసి ఇచ్చేవాడు అతను.
ఇక అన్సీజన్లో టీ నేర్పుగా పెట్టగల ఒక వ్యక్తిని బస్తీ నుంచి పిలిపించుకున్నాడు అతను. భార్గవ సూచన అనుసరించి టీ అద్భుతంగా పెట్టేవాడు అతను. పేగడ వేసిన ఆ టీ తాగడానికి విపరీతంగా కస్టమర్లు వచ్చేవారు. డాక్టర్లకి అస్తవాసి అలాంటిదో, వ్యాపారస్తులకు గుడ్ విల్ అలాంటిది. ఎప్పుడూ స్వచ్ఛమైన చిరునవ్వుతో ఉండే నూనుగు మీసాల అందమైన కుర్రాడు భార్గవ స్వల్ప వ్యవధిలోనే డబ్బుతో పాటు ఆ ఇంట్లో మంచి పరపతి సంపాదించుకున్నాడు. ఎప్పుడూ బిజీగా కొత్త కొత్త పద్ధతులు అన్వేషిస్తూ వ్యాపారాన్ని శాఖలుగా విస్తరింపజేసుకుంటూ 10 మందికి జీవనోపాధి కూడా కల్పించగలిగిన భార్గవ సంధించి బాణం వదిలిన బాణంలా ఉండేవాడు. ఇంట్లో ఆధునికమైన ఫర్నిచరు, చేతిలో దండిగా ఆడుతున్న డబ్బు, తనదైన స్వతంత్రంతో కూడిన ఇల్లు, ఇదంతా ఎంతో సంతోషాన్ని ఇచ్చేది హారతికి. ప్రయోజకుడవుతున్న కొడుకును చూసి మురిసిపోయేదామె. భార్గవ తను ఆశించిన దారిలోనే పయనిస్తున్నాడు. ఇంకొద్ది కాలంలో కొడుకును తీసుకుని కోడలతో సహా దర్జాగా కారులో తాను ఆ ఊరు వెళ్తుంది. తాను చంద్రబాబుకి భార్గవను పరిచయం చేయదు, కానీ అతనికి తెలుస్తుంది అది పల్లెటూరు, తూచా తప్పకుండా అన్నీ అతనికి చేరిపోతాయి. హారతి కారులో వచ్చింది. రత్నం లాంటి కొడుకు, ముత్యం లాంటి కోడలతో చిన్న సైజు జమీందారినిలా ఉందామె. అన్నట్టు అతను మన చంద్రబాబు కొడుకే అని చెప్పుకుంటారు అంతా వచ్చి కుతూహలంగా చూసి ఈర్షతో కూడిన ఆప్యాయతను వలకబోస్తారు. చాటునో మాటనో కొడుకుని అతని హోదాని చూసుకోవాలనే తాతాతో కారులో దొరబాబుగా వెళ్తున్న భార్గవను తమకంగా చూస్తాడు చంద్రబాబు. ఇక భార్గవను ఊహించని పరిస్థితిలో చూసిన అతను ఎలా ఫీల్ అవుతారు? నేనే నీ తండ్రిని చెప్తాడా? ఆప్యాయంగా ఇంటికి పిలుస్తాడా? కాదు. అతనిలో అంతటి ఆర్ద్రత కూడా ఈర్షపడతాడు. తమ ఉన్నతిని చూసి అతను అలా ఈర్షతో కుళ్ళిపోవటమే తనకు కావాలి అనుకునేది హారతి. ఏమిటిది, వయసు పెరిగిన అనుభవాల రాపిడికి రాటు తేలినా తనలో ఇంకా అమాయకత్వపు ఆలోచనలు పోలేదే అని సిగ్గుపడి నవ్వుకునేది ఒక్కొక్కసారి. రాజయ్యని, సుభద్రని తెచ్చి తమతో ఉంచుకోవాలని చాలా ప్రయత్నించింది ఆమె. నా కాలు చేయి తిన్నగానే ఉన్నాయి కదా, ఒకరి మీద ఆధారపడాల్సిన దశలో తప్పకుండా నీ దగ్గరికే వస్తాం, ఇప్పటికిలా పోని అని తిరస్కరించారు వాళ్ళు. ఇక ఒకరోజు రంగనాథ్ వచ్చి భార్గవ పెళ్లి విషయం కదిపారు. అతని మనసులో ఒక సంబంధం గురించిన ఆలోచన ఉందని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు నళిని. ఆ పిల్లకు తల్లి లేదు. సవతి తల్లి పెంపకంలో నానా బాధలు పడుతోంది. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఆ పిల్ల నీలోనే అత్తని అమ్మని చూసుకుంటూ నమ్రతగా ఉంటుంది అన్నాడు రంగనాథ్. ఆయన కోరిక మీద హారతి, భార్గవి ఆ అమ్మాయిని చుట్టానికి వెళ్ళారు. పెద్ద అందగత్తె కాదు, కానీ ముఖంలో ఒక రకమైన ఆకర్షణ, ప్రశాంతత కనిపిస్తున్నాయి ఆ పిల్లకి. మొహానికి అంతకీ కలువరేకుల్లో ఉన్న కళ్ళు, నిడుపాటి కురులు ఆమె సామాను ఛాయ అనే విషయాన్ని మరిపింపజేస్తున్నాయి. హారతికి ఆ పిల్ల అణుకువ, అమాయకత్వం నచ్చాయి. ఇంటికి వచ్చాక నీ అభిప్రాయం ఏమిటి అని భార్గవని అడిగింది ఆమె. తెల్లగా చలాకీగా ఉంటుందనుకున్నాను, నసుగుతున్నట్టుగా అన్నాడు భార్గవ. నీకు నచ్చలేదా? తర్వాత చెప్తాలే. తల్లి గొంతుతో నిరుత్సాహాన్ని పసిగట్టి అప్పటికి తప్పించుకున్నాడు భార్గవ. అతను వెళ్ళిపోయాక కాసేపు పడుకొని ఆ తర్వాత వచ్చి వంట పని చూసుకుంటున్న హారతి పెరటి తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది. గుమ్మల్లో ఉదయం తాను చూసి వచ్చిన అమ్మాయి. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ రామ్మ నళిని అన్నది హారతి. ఆదరంగా లోపలికొచ్చి మొహమాటంగా నుంచుంది నళిని నేల చూపులు చూస్తూ. కాఫీ కలిపించి ఆమె అది తాగే వరకు తానే కల్పించుకుని ఆ మాట ఈ మాట మాట్లాడి ఆ అమ్మాయి కాస్త కుదుట పడ్డాక చెప్పమ్మా ఏం కావాలి అంది హారతి అనునయంగా. ఆ కాస్త అనునయానికి ఆమె కళ్ళు చెమర్చాయి. అదురుతున్న పెదవిని పంటితో నొక్కిపట్టి హారతి వైపు చూడబోయి మళ్ళీ తలదించుకుంది. ఏదో చెప్పాలనే ఆతృత, ఎలా చెప్పాలో తెలియని తనం, చెప్తే ఏమనుకుంటారో అనే భయం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ఎందుకు వచ్చిందో అంచనా వేయలేకపోతోంది హారతి. ఎవరినైనా ప్రేమించిందేమో, సాయం చేయమని అడగడానికి వచ్చిందేమో. ఎంతసేపటికి నళిని పెదవి కదపకపోవటం చూసి ఏం పని మీద వచ్చావో చెప్పమ్మా అన్నది హారతి. మీరేం అనుకోరు కదా బెదురుగా అంది నళిని. ఏమీ అనుకోను. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకోగలను. నన్ను చేసుకోవటం మీ అబ్బాయికి ఇష్టం లేదు. నీకెలా తెలుసు? ఆయన నా వంక చూసిన చూపులు అనాసక్తిగా ఉన్నాయి. నన్ను చూడగానే ఆయన ముఖం ఇష్టంతో వికసించలేదు.
నన్ను చూశాక ఆయన మొహంలో అసంతృప్తితో కూడిన నిర్లిప్తత భావం కనిపించింది. వెళ్లే ముందు ఒక్కసారి కూడా తల తిప్పి నా వంక చూడలేదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ చెప్పలేకపోతానేమో అనే భయంతో గబగబా అనేసింది నళిని. అంతగా పరిశీలించావా వాణ్ణి? నవ్వుతూ అంది హారతి. ఇది నాకు టర్నింగ్ పాయింట్. ఇంతవరకు గడిచిన జీవితంలో మధురిమ అంటే ఏమిటో తెలియదు నాకు. పెళ్లి తర్వాత ఏ కొంతైనా అది లభిస్తుందేమో అనే భ్రమలో ఉన్నాను నేను. ఆ భ్రమకు కేంద్ర బిందువైన ఆయనను పరిశీలనగా చూడకుండా ఎలా ఉండగలను? వాడు నిన్నిష్టపడలేదు అనేది నీ అనుమానం మాత్రమే. నేను అడిగితే వాడు నాకు అలా చెప్పలేదే. తర్వాత చెప్తాను అని దాటేసుంటారు. దొరికిపోయినట్టుగా చూసింది హారతి. అంతలోనే సర్దుకుంటూ, ఇంత తెలిసిన దానివి మరి నాకేం చెప్పాలని వచ్చావమ్మా? ఇంత స్పష్టంగా తెలుసు కనుక మీ సహాయం కోరొచ్చాను. దీన్ని మీరు తెంపరితనం అనుకోండి, నా పరిస్థితిని అర్థం చేసుకోండి. అత్తయ్య, మీరు ఎలాగైనా మీ అబ్బాయిని నచ్చజెప్పి నన్ను మీ కోడలిగా చేసుకోండి. ఈ సంబంధం తప్పిపోతే మా పిన్ని నన్ను తాగుబోతూ తిరుగుబోతూ వయసులో పెద్దవాడు అయిన ఆమె తమ్ముడికి నన్ను కట్టబెడుతుంది. నాన్నగారు ఈ ఒక్క సంబంధం ఆఖరిసారిగా చూసి ఆ తర్వాత ఆమె ఇష్టం అని చెప్పారు. అంతకన్నా ఆయన ఏం చేయగలరు ఆ ఇంట్లో? నన్ను మీరు పెద్ద మనసుతో చేరదీయకపోతే జీవితాంతం నేను అంటూ నళిని కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. తన తెగింపుకు తనే సిగ్గుపడుతున్న ఇబ్బందికరమైన భావం, లజ్జ ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. హారతి మనసు ద్రవించిపోయింది. ఆప్యాయంగా ఆ అమ్మాయి చేతిని స్పృశిస్తూ, నళిని, నువ్వు ఈ ఇంటి కోడలివి. భార్గవను నేను ఒప్పిస్తాను. ముందు అయిష్టంగా చేసుకున్నా సర్దుకుపోతాడే కానీ భార్యను నానాహింసలు పెట్టే దౌర్జన్యం వాడిలో లేదమ్మా. నువ్వు భయపడకు, అంతా నేను చూసుకుంటాను అంది హారతి. వర్షం తర్వాత ఆకాశంలో విరిసిన హరువిల్లులాగా కన్నీటితో తడిసి ఉన్న నళిని ముఖంలో సంతోషపు ఛాయలు వెళ్ళి విరిశాయి. చటుక్కున వంగి హారతి పాదాలు స్పృశించి లేడిలా పారిపోయింది. ఇక హారతి నళిని గురించి చెప్తోంది భార్గవికి. ఆ పేపర్ అవతల పడేసిటి చూడరా, నీ మొహం నాకు కనపడటం లేదు అన్నది హారతి. మొహం కనపడకపోతే నువ్వు చెప్పేది బాగానే వినపడుతోందిలే అన్నాడు భార్గవ. నీ ఫీలింగ్స్ నాకు తెలియాలి కదా. ఎందుకు? నేను చెప్తున్నది నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో తెలిస్తే నిరాటంకంగా ముందుకు సాగచ్చని. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు భార్గవ. ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది నాకు. ఆ పిల్ల అనాకారిది కాదు కదా. కాకపోతే ఎర్రగా బుర్రగా ఎగురుకుంటూ లేదు. కానీ ఆ అమ్మాయి కళ్ళు ఎంత బాగున్నాయి. నడుము కిందకు వేలాడే పెద్ద జడ, అంత ఒత్తైన నొక్కుల జుట్టే పెట్టని ఆభరణం ఆమెకి. ఆమెను నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్నెంతో అపురూపంగా కృతజ్ఞతగా చూసుకుంటుంది. కృతజ్ఞతలోంచి వచ్చిన ఆడపిల్ల ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? తల్లి తనను కన్విన్స్ చేయటానికి పడుతున్న అవస్థనంతా గమనిస్తూనే ఉన్నాడు భార్గవ. ఎరా, చేసుకుంటావా? వాళ్ళకి చెప్పనా? నువ్వు ఆ అమ్మాయికి అంత నమ్మకంగా మాటిచ్చావు కదా, ఇక నేనేం చేస్తాను? అలా నిష్ఠూరంగా మాట్లాడకు భార్గవ. నీకు బలవంతంగా ఆ పిల్లను కట్టబెట్టాలనే పట్టుదల కాదురా నాది. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. సరే, నీ ఇష్టం వచ్చినట్టే కానీ అన్నాడు భార్గవ ఆఖరికి. ఇక నళిని భార్గవ భార్య అయింది. ఆ అమ్మాయికి ఇంకా తన అదృష్టం పట్ల నమ్మకం కలగటం లేదు. ఇదంతా కలయేమో, మెలకు వస్తే అది కరిగిపోతుందేమో అని ఉలికి పడుతున్నట్టుంది. భార్గవ మొహంలో దేన్నో వెతుక్కోవాలని ప్రయత్నించేది. ఏ భావం వ్యక్తంగానే అతని మొహం చూసి చిన్నబుచ్చుకునేది. నిజంగానే ఆయనకి పెళ్లి ఇష్టం లేదా? ఆ అసంతృప్తితో తనను రకరకాలుగా సాధించడం మొదలెడతారా అని భయపడుతూనే మళ్ళీ హారతి మాటలు గుర్తు తెచ్చుకుని నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించేది. పెళ్ళైన వెంటనే నళిని తమ ఇంటికి తీసుకొచ్చేసింది హారతి. ఆ అమ్మాయి భార్గవం చూసి జంకుతూ తనను చాటు చేసుకుని తిరగడం చూసి నవ్వుకుంది. నువ్వు నా వెనకే తిరుగుతుంటే వాడికి కావాల్సినవన్నీ ఎవరు చూస్తారు? స్నానానికి నీళ్లు తోడిచ్చి బట్టలు తీసిపెట్టు, కాఫీ టిఫిన్ పట్టుకెళ్ళు అంది హారతి. నళినికి ఇవన్నీ చేయాలనే ఉంది. కానీ ఏదో భయం ఆమెను అతని కళ్ళంత దూరంలో నిలబెడుతోంది. అసలు అతను తన వైపు సరిగ్గా చూడనైనా చూడటం లేదు. ఇదంతా తన మెత్త ఏర్పడ్డ ఇష్టమేనా? కళ్ళెత్తి హారతి వైపు చూసింది నళిని. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని చూసి, పర్వాలేదమ్మా, వాడు సిగ్గుపడుతున్నట్టున్నాడు నా ఎదురుగా నిన్ను పిలవటానికి, నీకెందుకు, నువ్వు వెళ్ళు అన్నది హారతి. నీళ్లు తోడి అన్నీ అక్కడ పెట్టి గదిలో ఉన్న భార్గవ దగ్గరికి సంకోచంగా వెళ్ళి నీళ్లు తోడాను అంది నళిని మృదువుగా.
అటు తిరిగి షేవ్ చేసుకుంటున్న భార్గవ గిర్రునిటి తిరగటంతో కొత్త బ్లేడు సర్రన ఘాటు పెట్టింది అతని గడ్డం మీద. అసంకల్పితంగా అక్కడికి వెళ్ళి చప్పున తన పైట కొంగుతో అతని బుగ్గ మీద ఉన్న రక్తాన్ని అద్దింది నళిని. ఒకసారి ఆశ్చర్యంగా చూసి, చీరకు చూడు సబ్బు నొరగంటుకుంది అన్నాడు భార్గవ ఆమె చెంగు చివర పట్టుకొని చూపిస్తూ. ఓహ్, ఇతను తనను ద్వేషించటం లేదు. ఇలా అనుకోగానే ఆమెకు చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. నీళ్లు తోడాను, వచ్చి స్నానం చేయండి. అతను స్నానం చేసి వచ్చాక బట్టలు తీసి అందించింది. టిఫిన్ గదిలోకే తెచ్చిస్తూ, మీరు తింటూ ఉండండి, ఈలోగా నేను తలదూతాను అంటూ. అతను తింటూ ఉంటే తను తలదొవసాగింది నళిని. హఠాత్తుగా అమ్మాయి ప్రవర్తిస్తున్న చనువుని కుతూహలంగా గమనిస్తున్నాడు భార్గవ. ఆడవాళ్ళని ఎప్పుడు అంత దగ్గరగా చూడలేదు అతను. అతను బూట్లు తొడుక్కోబోతుంటే నేను తొడుగుతాను అంటూ లాక్కుంది. ఆ పని పూర్తి చేసి పైకి లేస్తూ చటక్కున భార్గవ పెదవుల మీద ముద్దు పెట్టుకుంది నళిని. ఈ అనుభవం తీయగా కొత్తగా ఉన్నది అతనికి. ఆమె తలను 2 అరచేతుల మధ్యకి లాక్కుని జుట్టు మీద పెదవులు ఆనించి వస్తాను అన్నాడు భార్గవ నెమ్మదిగా. మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారుగా అంటూ అమ్మా వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు భార్గవ. అతన్ని సాగనంపి వస్తున్న నళిని ముఖంలో మెరుపుల్ని చూస్తూ మొగుడంటే భయం పోయిందా అన్నది హారతి కవ్వింపుగా. పక్కన నవ్వింది నళిని బెరజాజులు రాలిపడినట్టుగా. ఇక తన పక్కన పడుకున్న భార్గవ భుజం మీద మొహం ఆనించుకుంటూ, నేనంటే మీకు ఇష్టం లేదనుకున్నాను. మీ అమ్మగారి మాట తీసేయలేక నన్ను చేసుకున్నారేమో, ఆ తర్వాత నన్ను సరిగా చూడరేమో అని భయపడ్డాను అంది నళిని. ఎందుకు అనిపించింది అలాగా చిరునవ్వుతో అడిగాడు భార్గవ. పెళ్లి చూపులకొచ్చి నన్ను చూసిన తర్వాత మీ ముఖం నిర్లిప్తంగా మారింది. వెళ్ళే లోపల కానీ పెళ్లిలో కానీ ఒక్కసారి కూడా మీ కన్నెత్తి నన్ను ఇష్టంగా చూడలేదు. నువ్వు నన్నే చూస్తూ కూర్చున్నావా ఏమిటి? నా జీవితానికి ఇదో గొప్ప మలుపు కదండి. మిమ్మల్ని అంచనా వేసుకుని నేనంటే మీకు ఇష్టమని, నా జీవితం ఆనందంగా మీ సమక్షంలో గడిచిపోతుందని, కనీసం అలాంటి భ్రమ చుట్టూ అయినా ఆశలు అల్లుకునే ప్రయత్నంలో వీలైనప్పుడల్లా మిమ్మల్నే చూస్తూ కూర్చున్నాను. నువ్వు చూస్తున్నావని తెలుసు. నేను చూస్తే నీ చూపులకు దొరికిపోతానని సిగ్గు. నువ్వు నేను చూసే ఛాన్స్ ఇస్తే కదా. స్ప్రింగ్లా లేచింది నళిని. నిజంగా నేనంటే మీకు అయిష్టం లేదా? సంభ్రమంగా అతన్ని కుదిపేస్తూ అంది. నీ మొహం, నువ్వంటే అయిష్టం ఏమిటి? పూర్తి ఇష్టంతోనే చేసుకున్నాను నేను. ఆ మాటలతో ఆమె ముఖం వికసించింది. అతడు తనను బలవంతంగా భరిస్తున్నాడేమో అనే గిల్టీనెస్తో కుంచుకుపోతోంది అప్పటి వరకు. అలాంటిది ఏం లేదని తెలియగానే సంతోషం పట్టలేకపోయింది. కొండల మీద నుంచి వేగంగా జారిపడే ప్రవాహంలా అతన్ని కమ్ముకుపోయింది. కృతజ్ఞతలోంచి వచ్చిన ఆడపిల్ల ప్రేమ ఎంత మధురంగా ఉంది. అమ్మ మాటలు అక్షరాల నిజం అనుకుంటూ మనస్ఫూర్తిగా ఇష్టంగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు భార్గవ. తెల్లారి, అత్తయ్య, ఆడదే ఆడదానికి శత్రువు అంటారు. అది నిజం కాదని మిమ్మల్ని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. మీరు దేవత లాంటివారు. మీరు నచ్చ చెప్పకపోతే ఆయన నన్ను చేసుకునేవారు కాదు. నా జీవితం ఇంత అందమైన మలుపు తిరిగేది కాదు అన్నది నళిని. నాదే ఉంది, నువ్వు వచ్చి అడక్కపోతే నేను ఉదాసీనంగా ఉండిపోయేదాన్నేమో. దీనికంతటికీ నీ ధైర్యమే కారణం అన్నది హారతి. ఇంత మంచి ఫలితం ఉంటుంది అనే నమ్మకం ఉంటే ఆడపిల్లైనా చేయగలది మాత్రం ధైర్యం. ఇందులో మీ పాత్రే ఉదాత్తమైనది. ప్రతిరోజు నువ్వు ఇలా నన్ను ఇలాగే స్తోత్రం చేస్తూ ఉంటావా? ఇది స్తోత్రం కాదత్తయ్య, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వు నెమ్మదస్తురాలివి, మెతక మనిషివి, కష్టాల్లో కాగిపోతూ రవ్వంత సుఖం కోసం మొహం వాచి ఉన్నదానివి. నిన్ను తెచ్చుకుంటే ఆ కృతజ్ఞతతో నువ్వు నాకు అనుకూలంగా మసలుకుంటావనే స్వార్థం నాలోనూ ఉండొచ్చు. నీ మనసు నేను అర్థం చేసుకోగలనమ్మా. ఇక నాకు చెప్పక్కర్లేదు. మనం ఇప్పుడు పరాయి వాళ్ళం కాదు. దగ్గర వాళ్ళ మధ్య అనుకూలతే తప్ప పొగడ్తలు ఉండకూడదు అన్నది హారతి. హారతి అంటే చెప్పలేనంత అభిమానం నళినికి. ఆమె మనసు నొచ్చుకోకుండా చూడాలని ఎప్పుడూ తహతహలాడుతూ ఉండేది. ఇక అమ్మ, మనం ఒక భోజన హోటల్ ప్రారంభిద్దాం. ఇక్కడ ఉన్నవన్నీ చెత్త హోటళ్లే. మనం రుచిగా శుచిగా చేయిద్దాం. సరిగ్గా మేనేజ్ చేసుకుంటే ఇప్పుడు మనకున్న ఇమేజ్ కూడా తోడై మంచి లాభాలను ఆర్జించవచ్చు. నువ్వేమంటావు అన్నాడు భార్గవ్. నీ ఇష్టం అంది హారతి. దానికి కావలసిన ప్రాథమిక చర్యలన్నీ పూర్తి చేసుకుని భోజన హోటల్ ఓపెన్ చేశాడు భార్గవ. గ్లాస్ డోర్సు, వాష్ బేసిన్స్, నీట్గా మర్యాదగా ఉండే సర్వర్స్తో హోటల్ డీసెంట్గా ఉండడంతో మిగతా హోటళ్లలో కన్నా ఎక్కువ జనం ఆ హోటల్కి వచ్చేవారు. భోజనం, టిఫిన్, కాఫీ రుచిగా ఉండడంతో
స్టూడెంట్స్ ఖాతాలన్నీ అక్కడికే మారాయి. ఒకరోజు 2 కుటుంబాల వాళ్ళు భార్గవ షాప్కి వచ్చారు. వాళ్ళల్లో ఒక 16 ఏళ్ల అమ్మాయి, 5, 7 ఏళ్ల అమ్మాయిలు ఇద్దరున్నారు. ఏం తీసుకుంటారమ్మా? మాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నారు వాళ్ళు. మీకేం కావాలి? ఆడవాళ్ళను ఉద్దేశించి అన్నాడు ఆయన. వాళ్ళు ఏదో చెప్పబోతూ ఉండగా ఫ్రూట్ సలాడ్ తీసుకోండి బాగుంటుంది అన్నాడు భార్గవ. వాళ్ళు అంగీకారంగా తలలూపారు. తర్వాత బిల్లు చేసేటప్పుడు మగవాళ్ళిద్దరూ నేనిస్తానని వాదులాడుకుంటూ ఉంటే ఆడవాళ్ళు తమాషాగా చూస్తున్నారు. ఒక ఆయన గబాలన ముందుకొచ్చి భార్గవ చేతిలో డబ్బు ఉంచబోయాడు. అతను మా గెస్ట్, నేను ఈ ఊరి వాడిని, మనం గెస్ట్ల చేత పే చేయించుకోవచ్చా? అతని దగ్గర డబ్బు తీసుకోకండి, పొడుగ్గా ఉన్న అతను వెనక నుంచి చెప్పాడు. వెంటనే చేతిని వెనక్కి లాక్కున్నాడు భార్గవ. పొడుగ్గా ఉన్న వ్యక్తి ముందుకొచ్చి డబ్బులు ఇస్తూ థ్యాంక్స్ అన్నాడు స్నేహంగా. వెల్కమ్ అన్నాడు భార్గవ. ఆ తర్వాత అతను చాలాసార్లు భార్గవ షాప్కి వచ్చాడు. రాను రాను వాళ్ళిద్దరి మధ్య చనువు పెరగసాగింది. ఓ రోజు ఆయన భార్గవను భోజనానికి పిలిచాడు. అతని మొహమాటాన్ని లెక్క చేయకుండా బలవంతంగా భార్గవను తమ ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. ఆయన మాట తీసేయలేకొచ్చాడు కానీ అలా ఎవరింటికి భోజనానికి వెళ్ళే అలవాటు లేదు భార్గవకి. ఇదే మా ఇల్లు, ఇంతకన్నా మంచి ఇళ్ళు దొరకవెక్కడ. సైడ్ రూమ్ ఉండదు, ఎంతసేపు పొడవే తప్ప వెడల్పు ఉండదు. ఈ బజార్లో వాకిలి గుమ్మం ఉంటే దొడ్డి గుమ్మం వెనక బజార్లో ఉంటుంది. అంటే ఇంట్లో ఎంచే బజార్లు మారచ్చు అన్నమాట. ఒకదానికొకటి లింకులు తగిలించిన రైల్వే కంపార్ట్మెంట్లు గుర్తొస్తాయి నాకు వీటిని చూస్తుంటే. మధ్య మధ్య మర్చిపోయి వెధవ రైలు కదిలి సావదే అనుకుంటూ ఉంటాను. భార్యని మొహమాటం పోగొట్టే ప్రయత్నంలో ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన. వడ్డించాను రండి, లోపల నుంచి పిలిచింది ఆయన భార్య. రావోయ్ అంటూ లేచాడు ఆయన. టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళతో ఒక అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి విరజ, మా పెద్దమ్మాయి అని పరిచయం చేశాడు. నమస్తే అన్నది ఆ అమ్మాయి అందమైన చిరునవ్వుతో. కొంతసేపు మాట్లాడా కాస్త మొహమాటం తగ్గి ఫ్రీగా ఉండగలిగాడు భార్గవ. మంచి రోజు చూసి ఒకసారి మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. తప్పకుండా రండి, దానికి మంచి రోజు ఎందుకు, రేపు రండి, షాప్కి వస్తే నేను తీసుకెళ్తాను, మీరంతా కలిసి రండి అన్నాడు భార్గవ. ముందుగా నీకో విషయం చెప్పి ఆ తర్వాత మీ ఇంటికి వస్తాను అన్నాడు ఆయన. 2 రోజులు అయ్యాక భార్గవ షాప్కి వచ్చి, చెప్పండి సార్, మా అమ్మాయి విరజన్ చూసావుగా, నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయమా? దేనికి? కొంపదీసి మీరు నాకు పెళ్లి కాలేదనుకుంటున్నారా? సారీ సార్, నాకు పెళ్ళి అయింది. ఈ మాట వినగానే ఆయన మొహంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. కొంతసేపటి వరకు మాటలు రాని వాళ్ళ ఉండిపోయాడు. ఆ తర్వాత తేరుకుని నవ్వేస్తూ పదవై మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. భార్గవకు ఆయన స్పోర్టివ్నెస్ నచ్చింది. ఆయన ఇంటికి తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి తల్లికి చెప్పాడు భార్గవ. నళిని పుట్టింటికి వెళ్ళింది. నేనెందుకులేరా, నువ్వు మాట్లాడి పంపే రాదు అన్నది హారతి. కాదురా అమ్మ, బాగుండదు అన్నాడు భార్గవ. ఆశ్చర్యం అలాగే చూస్తూ ఉండిపోయింది ఆయన్ని. ఆశ్చర్యం ఆనందం ఒకే మారు చుట్టుముట్టాయి ఆమెని. మీరా అన్నది తేరుకుంటూ. పేపర్లోంచి తల పైకెత్తి చూసి, ఓ హారతి నువ్వా? అయితే ఈ భార్గవ? ఓహో, నేనెంత ఫూల్ని, అసలు అప్పటికి ఇప్పటికీ పోలికే అందట్లేదు సుమా. మనం ఇలా తిరిగి ఇంకోసారి కలుసుకోగలమని కల్లో కూడా అనుకోలేదు. మీ ఇద్దరు ఇంతకుముందే ఒకరికొకరు తెలుసా? ఆశ్చర్యంగా అన్నాడు భార్గవ చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ, నేను నీకు తెలుసు భార్గవ, ఇప్పుడు మర్చిపోయారేమో కానీ నీ చిన్నప్పుడు నన్ను వదిలి ఉండేవాడివి కాదు, మీ అమ్మ తిట్టేది కూడా, అప్పుడు నీకు నేనంటే ఎంత ఇష్టమో అన్నాడు ఆయన. భార్గవ ప్రశ్నార్థకంగా తల్లి వైపు చూశాడు. ఆయన ఇంద్రనీల్ అంకుల్ అన్నది హారతి. అంకుల్ చేయి చాపి భార్గవను ఆర్ద్రంగా దగ్గరికి తీసుకున్నాడు ఇంద్రనీల్. కన్న తండ్రి కౌగిలిలో ఉన్నంత మధురమైన అనుభూతిని పొందాడు భార్గవ. ఇంద్రనీల్ హారతి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒకసారి భార్గవ లేని సమయంలో వచ్చాడు అతను. నీకు తెలుసా హారతి, నేను మా అమ్మాయి విరజను భార్గవ్కి ఇవ్వాలనుకున్నాను. అతనికి పెళ్ళయిందని తెలిసి బంగారం లాంటి సంబంధం తప్పిపోయింది అని బాధపడ్డాను. అతను చూసినప్పుడల్లా అదే గుర్తొచ్చి మనసు కలుక్కుమనేది. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఇంకా నయం, దాన్ని భార్గవ్కి ఇచ్చాను కాదు, ఇలా జరగటం ఎంత మంచిదేందో అనే రిలీఫ్ నా మనసులోని బాధను తీసేసింది అన్నాడు ఇంద్రనీల్. అదేమిటి, నాకు అర్థం కాలేదు అంది హారతి. నేను ఇప్పటికి కూడా నిన్ను నా చెల్లిగా అంగీకరించలేను హారతి, నువ్వేమైనా అనుకో. నా కూతుర్ని కొడుకు లాంటి భార్గవకి ఎలా ఇవ్వగలను? బాగానే ఉంది, అయినా ఇదేం పిచ్చి మీకు? నాకు లేని అభిప్రాయం మీకెందుకు? నీకు లేకపోబట్టే కదా మనది ఒక కథగా మారింది. ఇంత వయసు వచ్చి మనం ఇలా మాట్లాడుకుంటే బాగోదు.
అవును కదూ, మన పాత్రలు దెబ్బతింటాయి అంటూ నవ్వేశాడు ఇంద్రనీల్. ఇంకోసారి ఎప్పుడూ అతని ప్రసక్తి తీసుకురాలేదు. ఆ హుందాతనమే హారతికి అతనిలో మరీ మరీ నచ్చే లక్షణం. ఇక అన్నీ బాగా కలిసి రావడంతో కారు కొన్నాడు భార్గవ. తన అభిరుచి మేరకు హారతికి నచ్చే రీతిలో అందమైన బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇంటి గృహప్రవేశానికి వచ్చిన రాజయ్య, సుభద్ర మేనల్లుని ఉన్నతిని చూసి గర్వపడ్డారు. ఇన్నాళ్ళకి హారతి మొహం కళకళలాడుతూ ఉండడం చూసి సంతోషపడ్డారు. హారతి నళినిల మధ్య నెలకొని ఉన్న అన్యోన్యతను చూసి ముచ్చటపడ్డారు. నీ ఆశలు ఫలించాయే హారతి, కొడుకు కోడల్ని తీసుకుని ఒకసారి మన ఊరు రారాదు, ప్రేమగా అంది సుభద్ర. నాకు రావాలని ఉంది, కానీ భార్గవకు తన జన్మరహస్యం తెలియదు. తన తండ్రి బ్రతికే ఉన్నాడని, ఆయన మన ఊరిలోనే ఉన్నాడని తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో. ఇంతవరకు నేనంటే ఎంతో ప్రేమ గౌరవం ఉన్నాయి వాడికి. ఇదంతా తెలిస్తే వాడు నన్ను అసహించుకుంటాడేమో, నళిని కూడా చులకనగా చూస్తుందేమో అనే భయంతో నేను ఆ పని చేయలేకపోతున్నాను అన్నది హారతి నిస్సహాయంగా. ఎందుకు అసహించుకుంటాడు? నువ్వేం తప్పు చేశావని? అందరిలాగా నువ్వు కూడా ఒక మగాడినే నీ జీవితంలోకి ఆహ్వానించావు. వాడు నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన, పెళ్ళి అనే లైసెన్స్ బిళ్ళ లేనంత మాత్రాన నిన్ను నీచంగా చూస్తాడా? ఈ మాత్రం అర్థం చేసుకోలేడా భార్గవ? అలా అని కాదు, కేవలం ఇది నా భయం మాత్రమే. ఈ విషయం చెప్పి ఇప్పుడిప్పుడే నా జీవితంలో ఏర్పడుతున్న నిశ్చింతను చేజేతులా తొలగించుకున్నదాన్ని అవుతానేమోనని సందేహం. అందుకే వాడికి చంద్రబాబు అందమే తప్ప గుణాలు రాలేదులేవే. నీ పెంపకంలో వాడు రత్నంలా తయారయ్యాడు. అసలు మగవాడు నీచుడు, స్వార్థపరుడు కావటానికి చాలా వరకు ఆడదే కారణమేమో అనిపిస్తుంది నాకు. ఇదంతా ఆమెకు తెలియకుండానే జరుగుతోంది. మీ అబ్బాయికి ఏం లేమ్మా, లక్షలు లక్షలు కట్నం మూటగట్టుకొస్తాడు. వాడికే మగమహారాజు, వాడెలాగైనా బ్రతకగలడు. పిలిచి పిల్లనిస్తారు ఆడికి. ఏమిటి ముష్టి 30,000, కాలు చేయి తిన్నగా ఉంటే బెచ్చగాడికి ఇస్తారా కట్నం? మా అబ్బాయి మీ పిల్లని చేసుకోడు. వాడు మొగాడు, వాడి కంచం వాడు గడుక్కోవటం ఇటు నువ్వు గడవే. ఏ వాడికి మంచినీళ్ళు ఇస్తే అరిగిపోతావా? ఆడదానివి కాదు. ఇలా రకరకాల సంభాషణల మధ్య, ఆయా సన్నివేశాల మధ్య పెరిగిన మగవాడిలో చిన్నప్పటి నుంచే గర్వం, అహంభావం, ఆడదానికన్నా తన సుపీరియర్ అనే భావాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాస్త వయసు వచ్చాక కుటుంబాల్లో చూస్తున్న సంఘటనలు, చూస్తున్న సినిమాలు, గడ్డం గీసుకునే బ్లేడు, తాగే విస్కీ విషయంలో కూడా ఆడదాన్ని అసభ్యంగా ఉపయోగించుకునే వ్యాపార ప్రకటనలు, ఇవన్నీ అతని మనసులో ఆడదాని పట్ల తేలిక భావాన్ని కలిగిస్తాయి. ఆడది మగాడికి భోగ్య వస్తువు అనే భావం అతనిలో ముద్రించుకుపోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంది. అమ్మ, నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాను, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాననే కొడుకుతో జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ అమ్మాయి సంగతి మర్చిపో. నీకు పెద్ద సంబంధం, లక్షలు గుమ్మరించే సంబంధం చూసి పెళ్లి చేస్తాం. మీ మామగారు నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తారు, దాన్ని చేసుకుని మీ కారిలా ఉండిపోతావా? లక్షణంగా మేము చూపించిన అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తే సంఘంలో హోదా, పరపతి సంపాదించుకోవచ్చు అని తమ కొడుకుని రకరకాలుగా ప్రలోభపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి అతను తను ప్రేమించిన అమ్మాయిని దాని కర్మానికి వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేస్తారు. ఇందులో తల్లిగా ఆడదాని పాత్ర గణనీయంగానే ఉంటుంది. ఈ విధంగా మగవాడొచ్చి మోసగాడిగా తయారవటానికి, పచ్చి మోసగాడిగా తయారవటానికి తనకు తెలియకుండా తనే కారణమవుతుంది ఆడది. ఇలా తామే తయారు చేసి సంఘంలోకి వదిలిన మగవాళ్ళు నీచులుగా తయారవుతున్నారని తిరిగి బాధపడేది. ఆ ఫలితాన్ని అనుభవించేది కూడా ఆడదే. సరి అయిన వాతావరణంలో పెరిగిన మొక్కను పూసిన పూలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా సంస్కారపూరితమైన వాతావరణంలో అలాంటి మనుషుల మధ్య పెరిగిన మగవాడు కూడా ఆరోగ్యకరమైన ఆలోచనలతో హుందాగా ఉంటాడు. అందుకు ఉదాహరణే భార్గవ. నెమ్మదిగా వాడికి జరిగిందంతా చెప్పి వాడిని మన ఊరు తీసుకుర్రా, ఇదంతా రకరకాల చిలవల పలవలతో కలిపి ఎవరి ద్వారానో అతనికి తెలిసి పాల లాంటి అతని మనసు విరిగిపోవటం కన్నా నువ్వే అన్ని విషయాలు వాడికి చెప్పేస్తే హుందాగా ఉంటుంది. అలాగే అంది హారతి. ఇక కానీ ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని భార్గవ్కి చెప్పాలనే ప్రయత్నించినా ఎలా మొదలెట్టాలో తెలియక ఎక్కడో ఏదో అడ్డుపడుతున్నట్టుగా ఆపుతుంటే ఎప్పటికప్పుడు దాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. చెబుదామని మొదలు పెడితే మనసు బరువెక్కి మాటలు రావకుండా మొరాయించేయి. తర్వాత చెప్పచ్చులే అనుకుంటే అప్పటికి రిలీఫ్గా అనిపించేది. అలా కొన్నాళ్ళు గడిచాక ఇంత దూరంలో ఎవరికీ తెలియని చోట ఈ విషయం పనిగట్టుకుని భార్గవ్కి ఎవరు చెప్తారు? ఎవరికి తెలుసని. తను ఊరి వాళ్ళకి అసలు తన ఉనికే తెలియదు. భార్గవను కూడా తనెన్నడూ ఆ ఊరికి పంపలేదు, తాను వెళ్ళలేదు. ప్రత్యేకంగా వాడిని కూర్చోబెట్టి ఇప్పుడు ఎందుకు దీన్ని చెప్పటం, ఈ ఊరికి వెళ్లే ముందు చెప్పచ్చులే, ఆ ఊరికి వెళ్లే ముందు అనుకొని ఊరకుండిపోయింది.
ఇక భార్గవ మెడ్రాస్ వెళ్ళాడు. అతను వస్తానని చెప్పిన రోజు దాటి మరో 4 రోజులు గడిచినా అతను రాలేదు. ఒక్కొక్క రోజు గడుస్తుంటే హారతిలో ఆతృత ఎక్కువ అవుతోంది. నళినికి కూడా జ్వరంగా ఉంది. అదే పనిగా ఎదురు చూస్తూ ఇంకా రాలేదే అని మదన పడుతున్న హారతిని చూసి, వస్తారులేండి అత్తయ్య, పని కాలేదేమో అందే నళిని నీరసంగా. అంత ముఖ్యమైన పని కూడా కాదది. స్నేహితుడు పెళ్ళికని వెళ్ళినవాడు ఇన్ని రోజులు రాకపోవటం ఏమిటి? ఏదైనా పని తగిలిందేమో. హారతికి ధైర్యం చెప్పటానికి అలా అందగాని నళినికి ఆందోళనగానే ఉంది. హోటలు షాపు వదిలేసి ఎక్కడా ఇన్ని రోజులు ఉండరాయన. ఏమై ఉంటుంది? హోటల్ మేనేజర్ని అడిగి నెంబర్ తీసుకుని మెడ్రాస్లో భార్గవ స్నేహితుడికి ఫోన్ చేసింది హారతి. మెడ్రాస్ నుంచి 2 రోజుల క్రితమే మీర్జాపురం బయలుదేరి వచ్చేసాడని చెప్పారు వాళ్ళు. 2 రోజుల క్రితమే బయలుదేరాడా? మరి రాలేదే? దారిలో ఎక్కడైనా ఆగాడేమో పనుండి. ఇంత చిన్నదానికి అలా బెంబేలు పడిపోతే ఎలా? వచ్చేస్తాడులే అమ్మా అని హారతికి ధైర్యం చెప్తున్నాడు రంగనాథ్. కొంపదీసి మళ్ళీ తనను దురదృష్టం వెంటాడబోవటం లేదు కదా? అస్తమానం ఇదే ఆలోచనలో ఉండడంతో గాలి సవ్వడికి కూడా ఉలికులికి పడుతోంది హారతి. అర్ధరాత్రి తలుపు తట్టిన శబ్దానికి ఉలిక్కిపడి లేచెళ్ళి తలుపు తీసిన హారతి గుమ్మంలో నిల్చున్న భార్గవాన్ని చూసి రిలీఫ్గా నిట్టూర్చింది. అంతవరకు ఉన్న టెన్షన్ ఒక్కసారిగా రిలీజ్ అయ్యేసరికి తట్టుకోలేకపోయింది. తూలి పడబోతున్న తల్లిని చేతుల్లోకి తీసుకుని, ఏమిటమ్మా, ఏమైంది? మీకోసం బెంగ పెట్టుకుని నిన్నటి నుంచి అన్నం కూడా తినలేదు అత్తయ్య అంది నళిని. కొంతసేపటికి తేరుకుంది హారతి. ఏమిటమ్మా ఇది? పని మీద వెళ్ళినప్పుడు 2 రోజులు అటు ఇటు కాకుండా ఉంటుందా? ఈ మాత్రానికి ఇంత ఆదుర్దా అయితే ఎలా? నవ్వి ఊరుకుంది హారతి. ఇక అమ్మా, నళిని ఏది అన్నాడు భార్గవ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ. నీరసంగా ఉందని నేనే పడుకోమన్నాను, నిద్రపోతోంది అంది అన్నం పెడుతూ అన్నది హారతి. నువ్వు అటు ఇటు తిరక్కమ్మా, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, ఇవి చాలు. నువ్వు ఇలా వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు అతను. ఆమె వచ్చి అతని పక్కన కూర్చుని అవి ఇవి వడ్డిస్తోంది. అమ్మా, నీకు తెలియకుండా నేను ఒక పని చేశాను. నువ్వు క్షమిస్తానంటే చెప్తాను. కంఠస్వరం తగ్గించి అడుగుతున్న భార్గవ వైపు కుతూహలంగా చూస్తూ, ఏమిటది అంది. అందుకే నేను మద్రాసు నుంచి రావటం 2 రోజులు ఆలస్యం అయింది. ఏమిటో చెప్పు, నువ్వేమీ అనుకోకూడదు నర్వస్గా చూస్తూ అన్నాడు. అతను ఏం చెప్పబోతున్నాడో అంచనా వేస్తున్న దానిలా సీరియస్గా చూసింది. తలదించుకుని ఉన్న భార్గవ నెమ్మదిగా పెదవి విప్పాడు. నాకు మద్రాసులో పరమేశ్వరయ్య అనే ఒక మనిషి కనపడ్డాడు. అతనిది మీ ఊరేనట. ఆ మాటల గదిలో బాంబుల్లా పేలాయి. నిర్ఘాంతపోతూ చూసింది హారతి. రక్తం అంతా తోడేస్తున్నట్టుగా ఉంది ఆమెకి. పాలిపోయిన ముఖంతో కొన ఊపిరితో ఉన్న దానిలా అతన్నే చూడసాగింది. భార్గవ చెప్పుకుపోతున్నాడు. అసలు ఇదంతా చాలా డ్రమాటిక్గా జరిగిందనుకో. నేను ఒక షాపులో కూర్చుని ఓనర్తో మాట్లాడుతున్నాను. ఆ పరమేశ్వరయ్య కూడా అదే షాప్కి వచ్చాడు. నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబోతూ తలెత్తి చూసి అదిరిపడ్డాడు. అదిరే గుండెలతో టేబుల్ అంచును గట్టిగా పట్టుకుంది హారతి. గుడ్లప్పగించి తినేసేవాళ్లాగా నన్నే చూస్తున్న ఆ మనిషిని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. నా మొహంలో అతన్ని అంతగా ఆకర్షించిన విశేషం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. నా మొహానికి ఏమైనా అంటుకునుందా అన్నాను. నా స్వరంలో వెటకారాన్ని గుర్తించి ఈ లోకంలోకి వచ్చాడాయన. అది కాదు బాబు, నాకు తెలిసిన ఒక మనిషి పోలికలు నీలో అచ్చుగుద్దినట్టు కనిపిస్తున్నాయి. ఈ వయసులో అతను అచ్చం నీలాగే ఉండేవాడు. ముఖ్యంగా కింది పెదవికి కుడివైపుగా ఉన్న ఆ పుట్టుమచ్చ, నవ్వు, కళ్ళల్లో కాంతి ఇవన్నీ అతన్నే గుర్తుకు తెచ్చాయి. వయోభేదం లేకపోతే ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఎవరెవరో తెలుసుకోవటం కష్టంగా ఉండేది. నేను అతను ఒకటి కాదని అరిచి చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు అన్నాడాయన అబ్బురంగా. ఎవరా మనిషి అన్నాను. అతని పేరు చంద్రబాబు అన్నాడాయన. అరచేతులు తడిగా మారటం స్పష్టంగా తెలుస్తోంది హారతికి. ఆ పేరు నేను ఎక్కడా వినలేదే అన్నాను నేను. అందుకే కదా నాకు ఈ సంభ్రమాశ్చర్యాలు అన్నాడాయన. మీదేవూరు? పులిరెడ్డిపల్లె. అక్కడ మా చిన్నమామయ్య ఉన్నాడు. ఆయన పేరు రాజయ్య, రేళ్ల రాజయ్య సుభద్ర. అవును. ఆయన ముఖం గప్పున వెలిగింది. ముఖంలో పెనుగులాట అయిపోయింది. మీ అమ్మ పేరు హారతి గదు? అవును. నీ పేరు? భార్గవ. ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? నా ఖరీదైన బట్టలు, కారు, మెళ్ళో చైను, మెరుస్తున్న రవ్వల ఉంగరం ఆయన కళ్ళ ముందు కదులుతూ నా స్థితిగతుల్ని తెలియజేస్తున్నాయి. వివరాలు చెప్పాను. ఊరు పేరు మీర్జాపురం అని కాకుండా వేరే ఊరు చెప్పాను. నాకెందుకో అతను అనుమానాస్పదంగా అనిపించాడు. నేనెవరినో తెలిసాక అతనిలో కనిపించిన అసహజత్వం నాకు సదభిప్రాయాన్ని కలిగించకుండా అడ్డుపడింది. నీకు తెలుసా? మీ అమ్మ చెప్పిందా? నీ తండ్రే చంద్రబాబు. ఎదుటి వ్యక్తిని నిలువున చీల్చేస్తున్నంత పైశాచికంగా చూస్తూ అన్నాడాయన. అప్పటికే అతను ఏదో షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ మరీ ఇంత కుదిపేసే విషయం అని అనుకోలేదు.
నన్ను నేను నిగ్రహించుకుని తెలుసు అన్నాను తొణక్కుండా. తెలుసా? తెలుసు, మా అమ్మ చెప్పింది. ఓహో, అయితే నువ్విప్పుడు పులిరెడ్డిపల్లెకి రాలేదే? ఎందుకు రావాలి? తికమకగా చూశాడాయన. నిజానికి నాకేమీ తెలీదు, అందుకు సాధ్యమైనంత గంభీరంగా మాట్లాడుతున్నాను. అంత దూరంలో ఉన్న ఆ పల్లెటూరుకి రావాలంటే మాకెక్కడ తీరుతుంది? షాపు, హోటలు, ఇంకా 1,90,000 వ్యవహారాలు అన్నాను నిర్లక్ష్యంగా. లేచి నిలబడి కారు దగ్గరికి వస్తూ, అయినా ఒకసారి రావాలనే అనుకుంటున్నాను. బహుశా 2-3 రోజుల్లోనే రావచ్చు. ఈ మధ్య మా మావయ్య ఒంట్లో బాగోలేదట, వెళ్ళి వాళ్ళిద్దరినీ మా దగ్గరికి తెచ్చేసుకోవాలి అన్నాను. ఇక మొదలు కుతూహలం, ఆతృత. పులిరెడ్డిపల్లె వెళ్ళాలి, చంద్రబాబు అనే వ్యక్తిని చూడాలి. చనిపోయాడనుకున్న నా తండ్రి బతికే ఉన్నాడు. ఆ రోజు తండ్రి లాంటి ఇంద్రనీల అంకుల దగ్గరికి తీసుకుంటేనే మధురంగా అనిపించింది. ఇప్పుడు నిజంగా నా తండ్రి నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇన్నాళ్లకు నేను కూడా నోరారా నాన్న అని పిలవబోతున్నాను. అసలు ఆ వ్యక్తి ఇంతకాలం అజ్ఞాతంగా ఎందుకు ఉండిపోయాడు? నువ్వు కానీ మామయ్య కానీ పొరపాటును కూడా ఈ విషయం నా దాకా రానివ్వనంత పకడ్బందీగా ఎందుకు ఉంచారు? నాన్న బ్రతికే ఉంటే మరి నువ్వెందుకు వితంతువుగా ఉంటున్నావు? బ్రతుకున్న భర్త చనిపోయాడని ఏ ఆడది అనుకోదు కదా. ఎంత తగాదాలు పడినా ముత్తైదుతనాన్ని పోగొట్టుకోదు కదా. ఏం జరిగి ఉంటుంది? ముందు చంద్రబాబుని, నా తండ్రిని చూడాలి. ఈ కోరిక నాలో మొదలై క్షణక్షణానికి పెరిగిపోయి నాకు ఊపిరి సలపనీయకుండా చేస్తోంది. తెగించి పులిరెడ్డిపల్లె వెళ్ళాను. ఇంత హఠాత్తుగా వచ్చిన నన్ను చూసి సుభద్రత్తయ్య ఉక్కిరి బిక్కిరైనా సంతోషంతో పొంగిపోయింది. అమ్మ ఏమైనా చెప్పిందా అంది. ఏం చెప్తుంది అని ఎదురు ప్రశ్నించాను. అబ్బే, ఏదైనా చెప్పి పంపిందేమోనని. మెడ్రాస్ వచ్చాను అత్తయ్య, కాస్త తీరికి దొరికింది. చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అని బొంకాను. స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యాను. నా తండ్రిని కలుసుకోబోతున్నాననే ఊహ నాకు చెప్పలేనంత థ్రిల్ని కలిగిస్తోంది. ఈ విషయం సుభద్రత్తకు చెప్పకుండా నేనే చంద్రబాబు ఇంటికి వెళ్ళాను. ఊపిరి బెగబట్టి వింటోంది హారతి. ఎవరు కావాలి అన్నాడు ఆయన మర్యాదగా. నేను హారతి కొడుకుని అని చెప్పాను. నేను ఊహించినట్టుగా నా అందం, దర్జా చూసి ఆయన గర్వంతో పొంగిపోలేదు. స్నానం చేసావా, భోజనం చేద్దామా అన్నాడు క్యాజువల్గా. కాస్తకి పొంగిపోయాను. నాన్న అనే పిలుపు బంధం వేసినట్టుగా పెదవుల వెనక్కి ఆగిపోయి గిలగిలా కొట్టుకుంటోంది. ఇంతలో ఎవరో వచ్చారు. ఈ కుర్రాడెవరు అని అడిగారు ఆయన. నా కొడుకు అని చెప్తాడేమోనని ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాను. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా అమ్మ? రాజయ్య మేనలుడట అన్నాడు. వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెనుతిరిగి వచ్చేశాను. అంతవరకు తల్లి వైపు చూడకుండా మాట్లాడిన భార్గవ ఒక్కసారి తలెత్తి ఆమె వైపు చూశాడు. అమ్మా అన్నాడు ఆర్ద్రంగా. ఆ స్పర్శతో చలించిపోయింది. సంవత్సరాల తరబడి గుండె పొరల్లో ఘనీభవించి ఉన్న వేదన కన్నీటి రూపంలో ఆమె చెంపల మీదుగా అవిరామంగా కురవసాగింది. ఆమెను పొదివి పట్టుకున్నాడు. నీ భయాలు నాకు తెలుసమ్మా, నేనంత మూర్ఖుని కాదు. సుభద్రత్త నాకంతా చెప్పింది. నా కోసమే, కేవలం నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులకు లోను కాకుండా చేయటం కోసమే ఏ ఆడది చేయని సాహసం చేశావు నువ్వు. ఆడది అపురూపంగా చూసుకునే పసుపు కుంకాలని బలవంతంగా దూరం చేసుకున్నావు అంటున్న భార్గవను మధ్యలో ఆపుతూ, నేనంటే నీకు అసహ్యం అనిపించట్లేదా అన్నది హారతి దైన్యంగా. పసిబిడ్డను చూసిన తల్లిలా నవ్వాడు భార్గవ. దేవత లాంటి తల్లినమ్మా నువ్వు, తల్లివమ్మా నువ్వు, నిన్ను అసహించుకోవటం ఏమిటి అన్నాడు ఓదార్పుగా. భార్గవ, నేనెంత అదృష్టవంతురాలి. ఈ క్షణం రాకూడదని కోరుకునేదాన్ని. ఎందుకో తెలుసా? నీ కళ్ళల్లో నా పట్ల కనపడే తిరస్కారాన్ని చూడాల్సి వస్తుందనే భయం. నువ్వు నాకు దూరంగా జరిగిపోతావేమోనని బెదురు. నాన్న భార్గవ అంటూ ఇహ మాట్లాడి లేని దానిలాగా అతని తలను ముందుకొచ్చి జుట్టు మీద పెదవులు ఆనించింది హారతి. అమ్మ చూడు, అతడు నన్ను తన కొడుకని చెప్పనే లేదు. కనీసం ఒక్కడు ఉన్నప్పుడైనా ఆ విషయాన్ని ఒప్పుకోలేక ప్రేమగా ఆయననే సరే తాకలేదు, గాయపడ్డట్టుగా అన్నాడు భార్గవ. అతను అంతే నాన్న, స్వార్థమే తప్ప అనుబంధాలు మమతలు ఎరుగని మనిషి ఆయన అనునయంగా అంది. ఇంకెప్పుడు మనం ఆయన గురించి మాట్లాడుకోవద్దమ్మా. అలాగే భార్గవ, నేను అదే చెబుదామనుకుంటున్నాను. మేము ఉన్నతమైన వ్యక్తిత్వంతో తన ముందు నిలబడ్డ కొడుకుని గర్వంగా చూసుకుంటున్నాను అన్నది హారతి. చంద్రబాబు రక్తం పంచుకు పుట్టిన నీచపు బుద్ధులు రాలేదు వీడికి. సుభద్రోదిని చెప్పింది నిజమే. పరిసరాలు, చుట్టూ కల్పించబడిన వాతావరణం, పెంపకం, వీటిని బట్టే మగవాడి మనస్సు వికసిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీరరసంతో కూడిన కథలు చెప్తూ ఆడదాని పట్ల గౌరవాన్ని చూపాలనే విషయాన్ని రంగరించిపోస్తూ జిజియాబాయి పెంచింది గనకనే ఆ వాతావరణంలో పెరిగిన శివాజీ వీరుడుగా, స్త్రీని గౌరవింపగలిగే మహోన్నత మూర్తిగా రూపొందాడు. అందుకే మగవాడు మంచిగా ఉండాలన్నా, దుష్ట స్వభావంతో ఉండాలన్నా, తల్లి అనబడే స్త్రీ అతను చుట్టూ నెలకొల్పేబడే వాతావరణాన్ని బట్టి ఉంటుంది చాలా వరకు.
ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య తల్లి నేర్పే సంస్కారం, తీసుకునే శ్రద్ధ, జాగ్రత్తల మధ్య పెరిగిన పురుషుడు ఒక శివాజీలాగా, ఒక భార్గవలాగా ఉత్తమ వ్యక్తిత్వం గల యువకుడుగా మారతాడు. పిల్లలు తండ్రితో కన్నా తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ కలిగి ఉంటారు. మగవాడు సంపాదనార్థం ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉండడంతో పిల్లల మీద తల్లి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఆమె తన బాధ్యతను నిర్వహించి, గుర్తించి దాన్ని సక్రమంగా నెరవేర్చగలిగితే అప్పుడే మగవాడు ఒక మంచి బిడ్డగా, సంస్కారవంతమైన యువకుడుగా, ఒక ఆదర్శవంతమైన భర్తగా మారి మరో ఆడదాని మన్ననలు అందుకోగలుగుతాడు. ఆ గోరంత దీపమే రేపటికి కొండంత వెలుగునిస్తుంది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అంటున్న భార్గవ మాటలతో ఈ లోకంలోకి వచ్చి, ఏం లేదురా నీ గురించే అంటూ హాయిగా నవ్వింది హారతి. ఆమె కళ్ళు గర్వంతో మిలమిలా మెరుస్తున్నాయి. అదండి సీరియల్. చివరికి ఆమె మనం ఎన్ని అనుకున్న కథలో ఆమె ఎప్పటికప్పుడు భయపడుతూ వచ్చింది. తండ్రి గురించి తెలిస్తే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడేమో, నా దగ్గర ఉండడేమో, నన్ను అసహించుకుంటాడేమో, నేను అతనితో తిరిగిన దానికి అంటే అతనికి లొంగిపోయాన విషయం తెలిస్తే ఇదవుతాడేమో, ఇలా రకరకాలుగా చాలా ఆలోచించింది ఆమె. కానీ ఆ ఊరికి వెళ్ళిన తర్వాత, వాళ్ళని కలిసిన తర్వాత, తండ్రిని కలిసిన తర్వాత కూడా అతను మారలేదు. అంటే ఎందుకంటే అతని ప్రవర్తన అలా ఉంది. కొడుకు అనలేదు, దగ్గరికి తీసుకోలేదు, ఏమీ లేదు, ఇంత అన్నం పెట్టాడు పంపించాడు అంతే. సో అందుకని ఇలాంటివి అన్నమాట. మనకి ఎప్పటికైనా తల్లి అనేది అమృతమూర్తి. కూతురు పట్ల కానీ కొడుకు పట్ల కానీ ఎంతో ప్రేమగా ఉండగలిగేది ఆమె. తండ్రి ఎప్పుడూ కూడా ఒక ముసుగు వేసుకుని ఉంటూ ఉంటాడు. ఎందుకంటే అది అలుసైపోతానేమో పిల్లలకని చెప్పని ఆ ముసుగు వలన పిల్లలకి ఎప్పుడూ దూరంగానే ఉండిపోతాడు. అయితే ఈ కథ అలాంటిది కూడా కాదు. ఈ కథలో అతను మోసం చేసి వెళ్ళిపోయాడు ఆ తండ్రి. అందుకోసమనే కథ వేరేగా ఉంది. ఏదైనా గోరంత దీపం, అది కథ. థ్యాంక్ యూ.